హలో, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. అందరూ పెన్ పేపర్ ఎవ్రీథింగ్ తీసుకొచ్చుకున్నారా? ఓకే ఓకే, షో మీ యువర్ బుక్స్, పెన్స్ అండ్ క్యాండిల్. క్యాండిల్ ఏం కలర్ తెచ్చుకున్నారో చూపించండి. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ వైట్, గ్రీన్, రెడ్ ఏం తీసుకున్నా కూడా ఓకే, బట్ ఎక్సెప్ట్ బ్లాక్. ఓకే ఓకే, సత్యనారాయణ గారు గ్రీన్ కలర్, వెరీ గుడ్ అండి. ఓకే, నెక్స్ట్ ఎవరెవరు ఏం కలర్స్ తెచ్చుకున్నారు? ఎవ్రీవన్, మనం ఒక 2 minutes వెయిట్ చేద్దాం, మిగతా వాళ్ళు జాయిన్ అవుతారు కాబట్టి. సో actually today's class is for like law of attraction and money magnet techniques గురించి. ఓకే, ఎనీ కలర్ అండి ఎక్సెప్ట్ బ్లాక్. బ్లాక్ కాకుండా కలర్. సో ఈ క్లాస్ లో వైబ్రేషన్ నుంచి హై వైబ్రేషన్ కి ఎలా వెళ్ళి తెలుసుకుంటాము. మీకు తెలిసిన కొత్త యాక్చువల్గా మనకి గ్రీన్ అండి, కాకపోతే ఎక్సెప్ట్ బ్లాక్ తప్ప ఏదైనా తీసుకోవచ్చు అనమాట. సో సమ్ రీజన్స్ వల్ల కొన్ని కొన్ని మారుతూ ఉంటాయి. ఓకే, ఈ రోజు మనం కొన్ని కైండ్ ఆఫ్ టెక్నిక్స్ గురించి తెలుసుకుంటాము, మనీ మైండ్ సెట్ గురించి తెలుసుకుంటాము. మళ్ళీ అగైన్ దీని కనెక్టివిటీలో ఇంకో క్లాస్ ఉంటుంది అనమాట. సో అక్కడ ఇంకొన్ని రిచువల్స్ చేసుకుంటూ వస్తాం. సో ఈ రోజు మాత్రం మనము లో వైబ్రేషన్ నుంచి హై వైబ్రేషన్ కి షిఫ్ట్ అవడం ఎలాగా ఫార్ములా అని తెలుసుకుంటాం అనమాట. సో వాయిస్ బ్రేక్ అవుతుందా? అందరికి వాయిస్ బ్రేక్ అవుతుందా అండి? ఒక్క నిమిషం నా నెట్ చెక్ చేసుకుంటాను. ఇట్స్ ఫుల్ ఉందండి, ఇట్స్ ఫుల్ వైఫైలో ఎస్ అండి, కాకపోతే పెట్టండి, ఒక్కసారి మెసేజ్ చేయండి. ఐ విల్ చెక్ ఇట్ అవుట్. ఎస్ మ్యామ్, ఎస్ వాయిస్ బ్రేక్ అవుతుంది మ్యామ్. ఐ చెక్ ఇట్ అవుట్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు కూడా సేమ్ బ్రేక్ అవుతుందా వాయిస్? ఇట్స్ క్లియరా? ఓకే, క్లియరా అండి? ఓకే, సత్యనారాయణ గారు చూపించారు హ్యాండ్, నేను అది తీసుకుంటున్నాను. బికాస్ ఎందుకంటే నాకు కనిపించే వాళ్ళది నేను అడగాలి. మహాలక్ష్మి గారు, మీరు అరుణ గారు, కుమారి గారు అంటే కనిపించే కనీసం కెన్ అండర్స్టాండ్ అనమాట. ఓకే ఓకే, రేణుక గారు ఇప్పుడు ఓకేనా అమ్మా? వాయిస్ క్లియర్ గా ఉందా? ఓకే, సరే అండి. సో మనం మనీ అట్రాక్ట్ చేయడం అంటే జస్ట్ విష్ చేయడం మాత్రమే కాదు. ఇది లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ కి అటెండ్ అయినా చాలా మందికి తెలుసు, బికాస్ యు ఆర్ నాట్ ఎట్ ఆల్. ఇంకా మీరు అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బేసిక్ లెవెల్లో ఎవరు లేము. ఆల్మోస్ట్ ఆల్ అడ్వాన్స్డ్ టచ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మీ దాంట్లో. అట్ ది సేమ్ టైం మిడిల్ గా టచ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో ఇక్కడ ఏంటంటే విష్ చేయటం ఒక్కటే కాదు. ఓకే, బికాస్ యువర్ వైబ్రేషన్ ఈజ్ ఈక్వల్ టు యువర్ అట్రాక్షన్. రాసుకోండి అందరూ కూడా, యువర్ వైబ్రేషన్ ఈజ్ ఈక్వల్ టు యువర్ అట్రాక్షన్. అంటే అర్థం ఏంటో చెప్తాను. ఇప్పుడు మీ లైఫ్ లో ఏదైతే ఉందో, ఇప్పుడు మీ లైఫ్ లో ఏదైతే ఉందో అది అట్రాక్ట్ చేస్తున్నారు, అదే మీ వైబ్రేషన్. జనరల్ గా చాలా మందికి వైబ్రేషన్ చేంజ్ చేసుకోండి అని చాలా మంది చెప్తాం కోచెస్ గా, కానీ అది ఎలా చేంజ్ చేసుకోవాలో తెలియదు, ఎలాగా మార్చుకోవాలో కూడా చాలా మంది పాపం తెలియదు. బికాజ్ మనము ఎప్పుడైనా సరే ఏది ట్యూన్ చేయాలనుకుంటున్నామో దాన్ని ట్యూన్ చేయాలి, కొత్తగా దేన్ని ట్యూన్ చేయకూడదు. ట్యూన్ చేసినప్పుడు వాట్ యు ఆర్ అట్రాక్టింగ్ ఈజ్ యువర్ వైబ్రేషన్. సింపుల్. వైబ్రేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీకు ఒక మనిషి ఉన్నారు, చాలా ఇష్టం, చాలా ప్రేమగా చూసుకుంటున్నారు, దట్ ఈస్ యువర్ వైబ్రేషన్. మీకు నచ్చట్లేదు, కోపం వస్తుంది, దట్ ఈస్ యువర్ వైబ్రేషన్. మీ వైబ్రేషన్ కి తగ్గట్టుగా మీ ఎదురుగుండా ఉన్న సిచ్యువేషన్స్ జరుగుతాయి. సో వైబ్రేషన్ చేంజ్ చేయండి అన్నప్పుడు కూడా చాలా మందికి అర్థం కావట్లేదు ఏంటంటే,
ఎలా చేంజ్ చేయాలి, అసలు వైబ్రేషన్ ఎలా చేంజ్ చేయాలి? సో మీ ముందు ఉన్నది ఏదైతే పరిస్థితి ఉంటుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మీరు ఎలా తీసుకుంటున్నారు? మీరు ఎవరి కోసమైనా తీసుకోండి, జీవితం అప్లై అవుతుంది. మీకు ఇష్టం ఇచ్చేస్తూ ఉంటాం కదా, ఈ ఇష్టం ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉంటారో మనం వాళ్ళది ఆలోచించుకుంటున్నప్పుడు వీళ్ళు మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేస్తే లోకి వెళ్తుంది, లో వెళ్ళిపోద్ది అనమాట ఆటోమేటిక్. చూస్తేనే వస్తుంది కొంతమందికి, తలుచు. సో వాళ్ళని తలుచుకోగానే ఏవేవో పాస్ట్ లో జరిగిన అన్ని గుర్తు చేసుకుంటారు. సో అప్పుడు మీకు ఏమవుతుందండి, ఒక్క నిమిషం బ్రేక్ అవుతుందా వాయిస్? నెట్వర్క్ కనెక్షన్ నాకు ఇక్కడ స్పీడే ఉందండి, ఫుల్ ఉంది. 1 minute. మధ్యలో పాజ్ అవుతుంది నాకు తెలిసి, ఇంకొక నెట్వర్క్ కి చేంజ్ అవుతాను, వెయిట్. పాజ్ అయితే మాత్రం లేననుకోవద్దు, కనెక్ట్ అవడానికి టైం తీసుకుంటది. ఓకే అండి, ఇప్పుడు వాయిస్ ఎలా ఉందో చెప్పండి, నెట్వర్క్ చేంజ్ చేస్తాం మేము. ఇప్పుడు ఓకేనా? ఓకే. సత్యనారాయణ గారికి అన్ని కరెక్ట్ గా వినబడుతున్నాయి. ఆయన ఇందాక ఓకే చెప్పారు, ఇప్పుడు ఓకే చెప్పారు. ఓకే సరే అయితే ఓకేనమ్మా. సో లైవ్ లో వైబ్రేషన్ సైన్స్ మన లైఫ్ లో ఎలా ఉంటాయో చెప్తాను, రాసుకోండి. ఫస్ట్, నాకు డబ్బులు సరిపోవు, డబ్బులు సరిపోవు, ఇలాంటి వర్డ్స్. ఖర్చు పెట్టడానికి భయం, ఖర్చు పెట్టడానికి భయం. సో మనం 500 పెట్టి కొందాం అనుకుంటాము, అక్కడికి వెళ్ళిన తర్వాత 1000 రూపీస్ అంటాడు, మనకు భయం వేస్తుంది, అమ్మో మనం 500 ప్లాన్ చేస్తాం, ఇంకొక 500 ఎక్కడి నుంచి ఖర్చు పెడతాం, ఇప్పుడు ఖర్చు పెట్టేస్తే మళ్ళీ 500 ఎక్కడ కవర్ చేయాలి. సో ఫియర్ ఆఫ్ మనీ ఆల్సో లో వైబ్రేషన్. మనకి ఎప్పుడైనా సరేనండి, ఎక్స్పెన్సెస్ ఎలా పెరుగుతున్నాయో మీకు ఇక్కడ ఒక చిన్నది చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లైఫ్ టర్మ్ కి సంబంధించో లేకపోతే ఇన్సూరెన్స్ కి సంబంధించో వేస్తూ వెళ్తూ ఉంటాం కదా. వెళ్తూ ఉంటే మనకి వాళ్ళు ఏమంటారు, ఎండ్ ఆఫ్ ద డే మీకు 1 కోటి రూపాయలు వస్తాయంటే 2 కోట్లు వస్తాయని అంటారు కదా. సో మీరు అప్పుడు కంపేర్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా సరే ఎండ్ ఆఫ్ ద డే మీకు ఏవైతే 1 కోటి రూపాయలు వస్తాయో 20 సంవత్సరాల తర్వాత సేమ్ ఖర్చులు సేమ్ రేట్లు అప్పుడు ఉంటాయా? ఉండవు కదండి, అప్పుడు వాల్యూ మారుతుంది కదా. సో మీరు ఎందుకు దాస్తున్నారు, వాల్యూ మారినా మారకపోయినా ఏం చేసినా చేయకపోయినా మీకు ఒక సెక్యూర్డ్ కోసం మీరు దాస్తున్నారు. ఓకే, చాలా మంది ఏం చేస్తారంటే అండి, లైఫ్ టర్మ్స్ అవి తీసుకున్నప్పుడు హెల్త్ కి సంబంధించి మనకి ఏమన్నా అయితే రేపు ఉపయోగపడుద్ది, ఆల్వేస్ కంటిన్యూస్ గా హెల్త్ కి సంబంధించి నెగిటివ్ వైబ్స్ లో ఉంటారే, నాకేమన్నా అయితే నా ఇన్సూరెన్స్ ఉంది, డోంట్ లైక్ దట్ అండి. సో హెల్త్ లో కూడా ఇలాగే మాట్లాడతారు, నాకు ఏమన్నా అయితే నా ఇన్సూరెన్స్ ఉంది, నాకు ఏమన్నా అయితే నాకు అది ఉంది, నాకు ఏమన్నా అయితే, అసలు ఏమన్నా అయితే ఎందుకు అవ్వాలి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమన్నా ఎందుకు అవ్వాలి? ఏమన్నా ఎప్పుడూ ఏం అవ్వద్దు, వీఆర్ హెల్దీ పర్సన్స్. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో ఇలా థింక్ చేస్తే మీరు పర్పస్ కోసం దాన్ని లైఫ్ ఇన్సూరెన్స్ కడుతున్నారు, ఆ దాని తర్వాత మీకు 1 కోటి రూపాయలు వచ్చినా 25 సంవత్సరాల తర్వాత 1 కోటి రూపాయలు 10 లక్షలతోనే సమానం, ఎక్కువేమి కాదు. అర్థమవుతుందండి? సో మీరు ఒక పర్పస్ అంటే రేపొద్దున్న ఆ 10 లక్షలైనా సరే వేరే వాళ్ళ మీద బర్డెన్ పడకూడదని మీరు ఒక ఇన్సూరెన్స్ కడుతున్నారు. సో అలా చేసేటప్పుడు హెల్త్ కి సంబంధించి చేసేటప్పుడు డోంట్ థింక్ నాకేమన్నా అయితే అవి ఉన్నాయి కదా అనేసి, అదొక పర్పస్ కోసం కట్టారు, ఏం అవ్వద్దు, మన డబ్బులు మనకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంది. తర్వాత జెలస్ ఆఫ్ రిచ్ పీపుల్, కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టిన షో చేసిన వాళ్ళు మనకు కోపం వస్తుంది. ఎందుకు వస్తుంది? అమ్మో చూసావు ఎంత లిప్స్టిక్ వేసిందో, లైక్ దిస్ మాట్లాడుతుంటారు. అబ్బో పెద్ద హీల్ వేసింది, మొన్నటిదాకా ఏం లేదమ్మా వాళ్ళకి, ఇప్పుడే వచ్చింది, ఇప్పుడే హీల్స్ వేసింది. సో లైక్ దిస్ ఇలా మాట్లాడుకుంటారు అనమాట. బికాస్ ఎందుకంటే నీకు లేనిది నా దగ్గర ఐఎమ్ లైక్, అంటే ఇప్పుడు నేను వేసుకోలేనండి హీల్స్, నిజంగానే నేను ట్రూలీ నేను వేసుకోలేను హీల్స్, ఎందుకంటే ఒకప్పుడు గట్టిగానే వేసుకున్నాను, ఇప్పుడు హీల్స్ అంటేనే కూడా వేసుకోలేను అనమాట, చాలా తక్కువ 1 ఇంచ్ అట్లాంటి చెప్పాలి. బికాస్ ఎందుకనంటే నేను ఆలోచించుకుంటాను, నా బోన్ హెల్త్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. బికాస్ రీచింగ్ టు 40 నా బోన్ హెల్త్ నేను చాలా బాగా చూసుకోవాలి.
సో బోన్ హెల్త్ కోసం నేను ఏమైంది ఆటోమేటిక్ గా నాకు మారిపోయింది. సో మనకేమనిపిస్తుంది అంటే అప్పటి వరకు వాళ్ళు అలా ఉండి ఇలా మారిపోగానే కొంచెం గట్టిగా తయారైనా ఏం చేసినా సమ్ జలస్ వస్తుంది. రిచ్ పీపుల్ మీద చాలా జలస్ ఉంటుంది మనకి. ఓకే, అదే మనం హీరోయిన్ ఎవరినో చూసాం మనకి ఏం ఉండదు. బికాస్ ఎందుకంటే వి యాక్సెప్టెడ్ దట్, మనకు అన్న ఫీలింగ్ ఉండదు. వాళ్ళు మంచి మంచి బట్టలు వేసుకుని, మీ ఫేవరెట్ హీరోయిన్ మంచి బట్టలు వేసుకుంది అనుకోండి, మీకు చాలా ఇష్టం అనమాట. మీ ఫేవరెట్ సీరియల్ హీరోయిన్ మంచి బట్టలు వేసుకుంది అనుకో, మీకు అబ్బా ఇలాంటి చీర కొనుక్కోవాలి, జాకెట్ ఇలా కుట్టించుకోవాలి, ఇలా ఆలోచించుకుంటారు మీరు. బికాస్ ఎందుకంటే యు ఆర్ యాక్సెప్టెడ్ కాబట్టి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి కాన్స్టెంట్ గా మీరు స్ట్రెస్ కి ఫీల్ అవుతున్నారా, చాలా నీరసం అనిపిస్తుంది, విసుగొస్తుంది, పనులు చేయలేకపోతున్నాము. కొంతమంది అయితే టిఫిన్ తిన్న తర్వాత కూడా మళ్ళీ నీరసం ఫీల్ అవుతుంటారు అనమాట. సో ఇదేంటంటే ఫస్ట్ స్టెప్ మీకు తెలియకుండా దీని వెనకాల ఉన్న అసలు రహస్యం చెప్పనా, నాకు డబ్బులు సరిపోవు, ఫియర్ ఆఫ్ ఎక్స్పెన్సెస్, జెలసీ ఆఫ్ రిచ్ పీపుల్, వీటి వెనకాల ఉన్నటువంటి డీపర్, దీన్ని ఏమంటారంటే అండి లా ఆఫ్ అట్రాక్షన్స్ లో కోడ్ అంటారు. కోడ్స్ అంటారు వీటిని. అంటే కొన్ని పదాల్లో కొన్ని ఇది జరిగితే ఇది జరుగుద్ది అనే దాన్ని కోడ్స్ అని పిలుస్తారనమాట. ఓకే, సో స్పిరిచువల్ దాంట్లో మనకి స్పిరిచువల్ గా ఎలాంటి కోడ్స్ వస్తున్నాయి, ఓకే నీ కోపం ఎక్కువ వస్తుందంటే ఆ కోడ్ ఏంటి, బికాస్ నీ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ గా ఉన్నాయి అనేది కోడ్. సో ఇవి తెలుసుకోవాలి, ఎందుకంటే మీరు లా ఆఫ్ అట్రాక్షన్ అడ్వాన్స్ స్టేజ్ లోనే ఉన్నారు, మీరు అందరూ కూడా చాలా క్లాసెస్ కి అటెండ్ అయి ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే మిమ్మల్ని మీరు వితౌట్ జడ్జింగ్ చూసుకోవడం మొదలు పెట్టాలి. ఓకే, వితౌట్ జడ్జింగ్. మీరు వేరే వాళ్ళతో మిమ్మల్ని కంపేర్ చేసుకోవద్దు, వేరే వాళ్ళ గురించి మీకు ఆలోచనలు అవసరం లేదు. ఈ రెండు తీసేస్తే ఏమవుతుందంటే ఫస్ట్ హార్మోన్ చేంజ్ అవుద్ది. అంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఏమండి రాస్తుంటే ఎందుకు టెక్నిక్, ఎందుకు రాయమంటున్నారు, ఎందుకు మెడిటేషన్ చేయమంటున్నారు, ఎందుకు వాటర్ చేయమంటున్నారు, ఇవన్నీ మీకు అందరం చెప్తాం టెక్నిక్స్, కానీ దాని వెనకాల సైన్స్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మీరు మీకు సంబంధించింది రాసుకోవాలి అని ఫిక్స్ అవుతారో మీ గురించి మీరు తెలుసుకుంటారు, అందుకోసం మిమ్మల్ని రాసుకోమంటాం. క్లియర్ అండి ఇక్కడ పాయింట్. ఎందుకు రాసుకోమంటామంటే ఎవ్రీ టైము మీకోసం మీరు ఏం ఫీల్ అవుతున్నారు, ఇతరుల విషయంలో అయినా సరే ఆర్ఎల్స్ మీ విషయంలో అయినా సరే మీరు ఏం ఫీల్ అవుతున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ చాలా మంది ఇన్స్టెంట్ గా ఎనర్జీ చేంజ్ అవ్వాలనుకుంటారు. ఇప్పుడు నేను అనుకున్నానంటే అది అయిపోవాలి మేడం, అస్సలు అవ్వదండి లా ఆఫ్ అట్రాక్షన్ లో. బికాజ్ ఎందుకంటే చెప్పాను కదా, అది వైబ్రేషన్ మీద పనిచేస్తుంది తప్ప అనుకోవడం వల్ల ఒక మాట వలన అస్సలు పనిచేయదనమాట. సో మీ వైబ్రేషన్ బాగుండాలంటే ఏం చేయాలి, వైబ్రేషన్ బాగుండాలి అంటే ఫస్ట్ నుంచి మీరు థింగ్స్ ని ఎలా తీసుకుంటున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఒక ఇల్లు నచ్చలేదు అనుకోండి, డోంట్ బ్లేమ్ దట్ హౌస్, బికాస్ ఎందుకంటే మీకు నచ్చలేదు, బట్ హౌస్ కాదు. హౌసింగ్ చాలా మనకి ఏమవుతుంది, ప్రొటెక్షన్ ఇస్తుంది. సో అలా బ్లేమ్ చేయడం అనేది తగ్గించుకోండి. మీకు జాబ్ నచ్చలేదు, మీ బాస్ ని బ్లేమ్ చేయొద్దు, బికాస్ మీ బాస్ కి నచ్చినట్టు మీరు వర్క్ చేయలేకపోతున్నారు. లేదా మీ కలీగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని బ్లేమ్ చేయదు. ఇప్పుడు మీకు ఏంటండి, జెలస్ ఆఫ్ ఎవ్రీథింగ్ మీద మీకు కాన్సన్ట్రేషన్ ఉంటుంది. నేను ఎందుకు ఇలా చేస్తున్నాను అని మీరు ఆలోచిస్తే బికాస్ మీ ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఎనర్జీ ఏదైతే ఉందో లోయర్ లో ఉంది అని అర్థం. అందుకోసమే కంప్లైంట్స్ వస్తాయి మనకి ఎక్కువ, వాళ్ళు ఇలా వీళ్ళు ఇలా అనుకుంటూ. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి, షిఫ్ట్ కి ఒకే ఒక మార్గం నేను చాలా సార్లు చెప్పాను, గ్రాటిట్యూడ్ ఒక్కటే. నాకు ఫుడ్ ఉంది, నాకు ఫోన్ ఉంది, నేను బిల్స్ పే చేయగలను, నేను హ్యాపీగా కార్ నడపగలను, నాకు బైక్ ఉంది, బైక్ లో ఫుల్ గా ఫ్యూయల్ ఉంది, ఎయిర్ ఉంది, రోడ్స్ చాలా క్లియర్ గా ఉన్నాయి. దీస్ కైండ్ ఆఫ్ ఎవ్రీథింగ్ మీరు ఎప్పుడైతే గ్రాటిట్యూడ్ ఫీల్ అవుతారో అప్పుడు వైబ్రేషన్ అనేది రేజ్ అవుతుంది. మీకు ఎప్పుడైనా సరే అండి ఏ పనులు జరగట్లేదా, ఏ పనులు జరగలేనప్పుడు మీరు ఏం చేస్తారంటే వాళ్ళని వీళ్ళని బ్లేమ్ చేసే బదులు ఆ ప్లేస్ ని రీప్లేస్ చేయండి విత్ గ్రాటిట్యూడ్. ఇప్పుడు ఆ పర్సన్ అన్నాడు అనుకోండి, పొగిడేసేయండి. మీకు కోపం వస్తుంది తను చూస్తుంటే, తనలో నెగిటివ్ మాత్రమే కాదు కదండి, పాజిటివ్ కూడా ఏదో కొంత ఉంటది కదా, అంతా ఎప్పుడు ఎవరు నెగిటివ్ ఉండరు ఫుల్ గాని. ఓకే, ఎక్కడా ఉండరు అసలుకి. సో అందుకోసమని వాళ్ళలో ఉన్న ఫస్ట్ క్వాలిటీస్ ని ఫస్ట్ పొగిడేసేయండి. పొగిడేశారు అనుకోండి కొంచెం బాగుంటుంది. అండ్ ఇక్కడ మనకి ఏదైనా కావాలి అని అంటే కొన్ని టెక్నిక్స్ ని మాత్రం కంటిన్యూస్ గా చేయడం మొదలు పెట్టండి. 369 గానీ, 5x55 గానీ, 21 days జనరల్ గానీ, క్రియేషన్ బుక్ గానీ ఇలాంటివి రాయండి. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మీకు ఎల్లో పేపర్ తెచ్చుకోమన్నాను కదా, దాని మీద నేను ఒక అఫర్మేషన్ చెప్తాను, రాయండి ఇప్పుడు దాని మీద. ఇప్పుడు అనే వైట్ పేపర్ మీద రాస్తున్నారు కదా, ఇవన్నీ ఏంటి మీ క్యారెక్టర్స్. ఇప్పుడు దాకా మీరు రాసిందంతా మీ క్యారెక్టర్స్, ఏమేమి తీసేయాలో రాశారు. ఇప్పుడు ఏం కావాలో ఎల్లో పేపర్ మీదకి షిఫ్ట్ అవ్వండి.
సింపుల్ అండ్ కన్సిస్టెంట్ గా మేనిఫెస్టేషన్ ని స్పీడ్ చేసే ఒకే ఒక అఫర్మేషన్, మనీ ఫ్లోస్ టు మీ ఈజీలీ అండ్ అబెండెంట్లీ. ఒక్కటే, ఇంకేమి రాయొద్దు. మనీ ఫ్లోస్ టు మీ ఈజీలీ అండ్ అబెండెంట్లీ. త్రీ టైమ్స్, 6 times, 9 times. This is morning hours. This is afternoon. 6 times ఏవైతే ఉందో అది నైట్. ఇస్ ఇట్ క్లియర్? కనిపిస్తుంది అందరికి? బోర్డు కనిపిస్తుంది కదండి అందరికి? ఓకే, 3 times ఏదైతే ఉందో మార్నింగ్ అవర్స్ రాయాలి. ఏది? ఇప్పుడు నేను చెప్పినటువంటి అఫర్మేషన్. సింపుల్. ఇంకా మీరు ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది, ఎవరిస్తారు, ఎక్కడి నుంచి ఇస్తారు, ఇవేమి మీరు అసలు పెట్టుకోవద్దు. ఈ అఫర్మేషన్ మాత్రమే రాసుకోండి. ఓకే మ్యామ్, వాయిస్ కనిపిస్తుంది కదా? ఓకే అమ్మా. ఎల్లో కలర్ పేజ్. ఈ రోజు యు ఆర్ డూయింగ్ ఫస్ట్ కాబట్టి జస్ట్ హెడ్డింగ్ లో పెట్టుకోండి, బికాస్ మనం ఆఫ్టర్నూన్ లో ఉన్నాం. సో డోంట్ స్టార్ట్ టుడే. రేపు ఇట్స్ ఎ గుడ్ డే. అండ్ మీరు ఏం చేస్తారంటే మార్నింగ్ నిద్ర లేవగానే, చాలా సింపుల్ కదా, మార్నింగ్ నిద్ర లేస్తారు కదా, ఈ బుక్ ని మీ పక్కన పెట్టుకోవడం అలవాటు చేసుకోండి. పేపర్స్ అయినా సరే ఫస్ట్ ఇది 3 సార్లు. సింపుల్. మీరు ఇంకేం చెప్పొద్దు, బికాస్ ఎందుకంటే మీరు ఆల్ఫా స్టేట్ లో ఉంటారు మీరు. సో రైట్ 3 times. 3 times అంటే ఎర్లీ మార్నింగ్ మీకు ఈజీయే కదండి, వెరీ ఈజీ. టక్ 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 రాసేస్తాం. ఫీల్ దట్ ఫీల్. ఎలాగైనా సరే నా దగ్గరికి అబండెంట్ వస్తుందని చెప్పేసి రేపటి నుంచి మొదలు పెట్టండి. 21 pages దీనికోసం ఖాళీ చేసి ఉంచుకోండి మీరు. ఆ బుక్ లో డే 1 అండ్ రేపు వేయండి. ఓకే, హెడ్డింగ్ లాగా ఇప్పుడు పెట్టుకున్నది ఏదైతే ఉందో 1 2 3 అని ముందుగానే సర్కిల్స్ చేసి పెట్టండి. మళ్ళీ ఆఫ్టర్నూన్ అని హెడ్డింగ్ పెట్టండి. 1 2 3 4 5 6 ఇదంతా కూడా ఒక్కటే పేపర్ లో వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి. ఓకే, ఇదంతా కూడా ఒకటే పేపర్. ఇదేంటి? డే 1. ఓకే, దీనికి ఎక్స్టెన్షన్ గా ఏం చెయ్యాలి? మీరు ఇప్పుడు మనీ కోసం చేస్తున్నారు అనుకోండి, దీనికి ఎక్స్టెన్షన్ గా ఏం చెయ్యాలి అనేది చెప్తున్నాను. ఇది అయిపోయిన తర్వాత మీకు ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత నుంచి 4 PM దాటి మన ఈవినింగ్ కాకుండా, అంటే ఓకే ఇంకా 5 లోకి వెళ్ళక ముందు ఏదో ఒక టైంలో దీన్ని మళ్ళీ 6 times మీరు ఇలా పెట్టుకోండి. లంచ్ కి బిఫోర్ ఈ 6 times రాయాలి. లేవగానే ఇది రాయాలి. ఎర్లీ మార్నింగ్ ఇది రాసేయాలి. 3 times టక్ టక్ అయిపోద్దండి, పెద్ద కష్టమేం కాదు. లంచ్ టైంలో ఇది రాయాలి. నైట్ నిద్రపోయే ముందు. ఇక్కడ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ టెక్నిక్ కి యాడ్ ఆన్స్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే అద్భుతంగా పనిచేస్తుంది. ప్రామిస్ యువర్ సెల్ఫ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఇవన్నీ మీ లైఫ్ లోంచి బ్లాక్స్ వెళ్ళిపోవడానికి ఇది మీకు హెల్ప్ చేస్తుంది. ఎక్కడి నుంచి వస్తాయి, ఏమొస్తాయి, ఏమొద్దు, బ్లైండ్ గా మ్యాజిక్ కి నమ్మి రాసుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు ఏం చేస్తారు? నైట్ 9 times ప్రశాంతంగా మీ మంచం మీద కూర్చున్న తర్వాత మీ బుక్ తీసుకోండి. ఆ బుక్ మీద 9 times ఇప్పుడు నేను చెప్పినటువంటి అఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని రాసేసి ఈ బుక్ ని మళ్ళీ మీరు క్లోజ్ చేసి మీ హార్ట్ దగ్గర పెట్టుకోండి. ఓకే, గుండ్లకి ఇలా హత్తుకోండి. హత్తుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక జపమాల గాని లేకపోతే ఏదైనా ఇలా బీట్స్ కౌంటింగ్ చేసే మిషన్స్ వస్తున్నాయి ఇప్పుడు, మీకు ఐడియా ఉందో లేదో, చక్కగా హ్యాండ్ తోనే ఇలా అనుకోవచ్చు మనం. ఇప్పుడు నేను అది పర్చేస్ చేశాను, సో నాకు కూడా చాలా ఈజీగా ఉంది, ఎందుకంటే జపమాల ఎక్కడ పడితే అక్కడ పెట్టలేను అనమాట నేను. సో దిస్ ఇస్ ఈజీ ఫర్ మీ అనమాట. ఇన్ కేస్ జపమాల రుద్రాక్ష అయితే మాత్రం ఫీమేల్స్ పీరియడ్స్ టైంలో దూరంగా పెట్టండి. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ క్లియర్ క్వార్ట్స్ అలాంటిది అనుకోండి, హ్యాపీగా క్యారీ చేయండి. ఓకే, ఒక్క రుద్రాక్ష మాత్రమే దూరంగా పెట్టండి. మిగతా ఏ క్రిస్టల్ కూడా మీరు పీరియడ్స్ టైంలో దూరంగా పెట్టాల్సిన అవసరం లేదు, బికాస్ అవి మదర్ ఎర్త్ కనెక్షన్ ఉన్నవి. సో మనకి ఎటువంటి హాని చేయవన్నమాట. క్లిన్స్ చేసుకోవడమే తర్వాత మనం. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ బుక్ ని అలాగే పట్టుకోండి. ఏదైతే అబండెన్స్ ఉందో మీరు ఏది రాశారో యు ఆర్ గివింగ్ హార్ట్లీ కనెక్షన్ అనమాట దానికి. ఇప్పుడు ఏం చేస్తారంటే 1 or 8 times ఐఎమ్ సారీ మనీ,
ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ, థ్యాంక్ యూ మనీ, ఐ లవ్ యూ మనీ. జనరల్ గా ఏం చెప్తామండి? ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మనీ చెప్తాం కదా. నో, దిస్ టైమ్ ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ, థ్యాంక్ యూ మనీ, ఐఎమ్ సారీ మనీ. ఓకేనండి? సో దిస్ థింగ్ మీరు ఎన్నిసార్లు అనుకోవాలి? 108 టైమ్స్ కన్నా ఎక్కువ అనుకుంటే ఇంకా మంచిదండి, కానీ తక్కువగా మాత్రం అస్సలకి అనుకోవద్దు. 108 టైమ్స్ వితౌట్ బ్రేక్ చెప్పడం అలవాటు చేసుకోండి. ఇప్పుడు మీరు అనొచ్చు, మ్యామ్ ఇట్లా పడుకున్నప్పుడు మళ్ళీ పిల్లలు అదంతా ఉంటారు కదండి. ఇప్పుడు ఇది కూడా చేయొచ్చు. వన్స్ మీరు హగ్ చేసుకున్న తర్వాత ఆ బుక్ ని పక్కన పెట్టేసి నిద్రపోతున్నట్టుగా మీరు బెడ్ మీద పడుకుని కూడా ఏదైతే ఈ చాంటింగ్ చేసే మిషన్ ఉంటుందో, లేదా కొంతమంది వేళ్ల మీద లెక్క పెట్టుకోవడం వచ్చు. ఓకే, వేళ్ల మీద 108 ని లెక్క పెట్టడం వచ్చు. ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే ప్రతిదీ వస్తుంది, రానుదంటూ ఏది లేదండి. ఓకేనా? సో మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారో అప్పుడు మీకు అది చాలా ఈజీ అయిపోతుంది. నిద్రపోతూ మీకు ఎంత అమౌంట్ కావాలో ఫస్ట్ ఒక్కసారి అనుకోండి. బిఫోర్ స్టార్టింగ్ హోపోనోపోనో, నాకు ఈ మంత్ కి 1,00,000 రూపాయలు కావాలి, ఫిక్స్. ఎలా వస్తాయి ఎలా ఏంటి మీకు అనవసరం అదంతా కూడా. ఓకేనండి? ఎందుకంటే మనము బేబీస్ లాగా ఆలోచించాలి. స్కూల్లో జాయిన్ అయినప్పుడు ఏబిసిడి ఎలా వస్తాయి అనేసి మనకేం భయం ఉండదు. టీచర్ చెప్పింది మనం నేర్చుకుంటున్నాం, దట్స్ ఇట్, అంతే ఉంటది. బట్ వన్ ఫైన్ డే మొత్తం వచ్చేస్తాయి మనకి. ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకునే ఏబిసిడీలు ఇప్పుడు కూడా గుర్తుంటాయి. బికాస్ ఆఫ్ మనం ఎలా వస్తాయనే ఫియర్ మనకు లేకుండా నేర్చుకున్నాం కాబట్టి. ఫియర్ ఉన్న చోట నమ్మకం చాలా కష్టం అనమాట వస్తుంది అనేది. సో దట్స్ వై మీరు ఏం చేస్తారనంటే, ఇప్పుడు 108 టైమ్స్ నిద్రపోతులు బెడ్ మీద కావాలంటే దుప్పటి కూడా కప్పేసుకొని, ఇప్పుడు ఏసీలు ఆన్ చేసుకోవడం మొదలు పెట్టేసుకొని హ్యాపీగా కౌంట్ ఇట్, విజువలైజ్ దట్ 1,00,000 రూపీస్ ఓన్లీ. 1,00,000 రూపీస్ ని ఏం చేస్తున్నారో కావాలంటే విజువలైజ్ చేయొచ్చు, కానీ ఎలా వస్తాయనేది మాత్రం విజువలైజేషన్ చేయకండి. ఓకేనా? దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. సో రాసుకోండి. ఓకే, ఇప్పుడు 108 టైమ్స్ స్టాప్ షేరింగ్. సో 108 టైమ్స్ మీరు ప్రతిరోజు. సో దెన్ ప్రామిస్ యువర్ సెల్ఫ్ అండి. మీరు ఎవరికి ప్రామిస్ చేసుకుంటారంటే యూనివర్స్ కి. నేను చెప్పిన టెక్నిక్ చాలా అంటే చాలా సింపుల్. మీకు నచ్చినప్పుడు చక్కగా హ్యాపీగా 3 పూట్లు చేయడానికి పనికి వస్తుంది. ఈ రోజు మీరు ఏం చేస్తారు అంటే, నేను ఇది పంపించేసిన తర్వాత మీరు రాసింది ఏదైతే ఉంటుందో రేపు, సారీ ఈ రోజు కాదు, రాసింది ఏవైతే ఉంటుందో మిమ్మల్ని అందరినీ కూడా నేను ఒక గ్రూప్ కింద క్రియేట్ చేస్తానమ్మా. ఇక నుంచి సమ్ గ్రూప్ యాక్టివిటీస్ అనేవి కూడా స్టార్ట్ అవుతాయి అనమాట. ఓకేనా? బికాజ్ ఎందుకు అంటే అవర్ ఎనర్జీ ఇస్ టోటలీ చేంజింగ్ వెరీ ఫ్యూ డేస్ లో అనమాట. సో కనెక్టివిటీలో ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. మిమ్మల్ని చూడడం, మీకు సలహాలు ఇవ్వడం, మిమ్మల్ని ముందుకు నడిపించడం ఇస్ యాజ్ ఏ లైక్ నా ప్రకారం నా స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారు అంటే దట్స్ మస్ట్ అండ్ షుడ్ అనమాట నాకు. సో ఇక్కడ నుంచి మాక్సిమం ఆఫ్ క్లాసెస్ అట్లనే ఉంటాయి అనమాట. సో మీరు జాయిన్ అయ్యే క్లాసెస్ కూడా ఏవైతే ఉంటాయో అవి కూడా సమ్ ఏదైతే రిలీజ్ సంబంధించినవి ఉంటాయో వాటి మీదే ఉంటాయి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే 108 టైమ్స్ చేసిన తర్వాత హాయిగా పడుకోండి. మీరు ఇంకేం ఆలోచించొద్దు. దట్స్ ఇట్, అంతే. సింపుల్ టెక్నిక్ ఇది తప్ప ఇంకా మనీకి సంబంధించి ప్రస్తుతానికి ఏమీ చేయకండి. ఓకే? 108 టైమ్స్ చేసిన తర్వాత నెక్స్ట్ విజువలైజేషన్ ఏం చేసుకోవాలి? ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ, థ్యాంక్ యూ మనీ, ఐ లవ్ యూ మనీ అని 108 టైమ్స్ చేయాలండి. హోపోనోపోనో ఫర్ మనీ చేయాలి. ఓకే? నేను చాలా పవర్ఫుల్ మనీ మ్యాగ్నెట్ ని. విజువలైజేషన్ ఏం చేయాలో చెప్తున్నాను మీకు. ఓకే? హోపోనోపోనో చేస్తూ ఖాళీగా ఉండదు బ్రెయిన్ ఎప్పుడు కూడా. దానంతట అది విజువలైజేషన్ లోకి వెళ్ళిపోతుంది. అందులోకి ఆ టైంలో ముందే వెళ్ళిపోతుంది నిద్రపోయే ముందు. వెల్త్ ఫ్లోస్ టు మీ ఫ్రీలీ అండ్ కన్సిస్టెన్స్లీ, లేదా కంటిన్యూస్లీ. వెల్త్ అనేది నా లైఫ్ లోకి ఈజీగా వస్తుంది. ప్రతిదీ కూడా అండి. రేపేం కావాలో ఈ రోజే మీరు మేనిఫెస్టేషన్. రేపు పొద్దున ఎవరికో డబ్బులు ఇవ్వాలి, 2,500 ఇవ్వాలండి. మీరు
మీ దగ్గర 2000 ఉంది, ఇంకో 500 కావాలి, బట్ ఇన్క్లూడింగ్ 2500 విజువలైజేషన్ చెయ్యండి. అంతేగాని 500 ఎక్కడి నుంచి వస్తాయనేది అనొద్దు. ఎలాగైనా అరేంజ్ అయిపోద్ది మీకు. 2500 నేను ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చేసాను, లేదా నాకు ఎవరు తెచ్చి ఇవ్వాలో వాళ్ళు తెచ్చి ఇచ్చేసారు. ఇట్లాంటి విజువలైజేషన్ లో ఏం కావాలి, ఎవరి బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా ఉంది కావాలి. చాలా మంది ఏం చేస్తారు తెలుసా అండి, ఎవ్రీ టైము రోజుకో 10 నుంచి 15 సార్లు బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది చెక్ చేసుకుంటూ ఉంటారు. అట్లా చెక్ చేయకండి. చెక్ చేసుకుంటే ఏంటి దాని అర్థం అంటే, ఇంతే ఉంది, ఇంత ఖర్చు పెట్టేస్తే ఇంత ఏమైపోద్దేమో అనేది ఎక్కువ పెరిగిపోతుంది లోపల అనమాట. వైబ్రేషన్ చేంజ్ అయిపోతుంది. అందుకని రోజు ఒక్కసారి చాలు. అయితే మార్నింగ్ చెక్ చేస్తారా, లేదా నైట్ పడుకునేటప్పుడు చెక్ చేసుకుంటారా? ఓకే, పడుకునే ముందు మీ విజువలైజేషన్ లో, మళ్ళీ చెప్తున్నాను, మీ విజువలైజేషన్ లో నేను పవర్ఫుల్ మనీ మ్యాగ్నెట్ అనుకోవాలి, వెల్త్ ఫ్లోస్ టు మీ ఫ్రీలీ అండ్ కంటిన్యూస్లీ అనుకోండి. అంటే నాకు ఎక్కడి నుంచి ఏది కావాలన్నా కూడా యూనివర్స్ ఇస్తుంది, యూనివర్స్ చూసుకుంటది. ఎవరి యూనివర్స్? యూనివర్స్ ఈజ్ యువర్ అన్కాన్షియస్ సూపర్ కాన్షియస్ బ్రెయిన్ అన్నమాట. సూపర్ కాన్షియస్ బ్రెయిన్ అంటే ఏంటంటే, ఇట్స్ కనెక్టెడ్ విత్ ద డైరెక్ట్ యూనివర్స్ అండి. సూపర్ కాన్షియస్ బ్రెయిన్ లో మనం ఏమైతే చేస్తామో ఎవ్రీథింగ్ మనకి. అఫర్మేషన్ మళ్ళీ చెప్పాలండి. ఓకే, ఐఎమ్ పవర్ఫుల్ మనీ మ్యాగ్నెట్, ఐఎమ్ ఏ పవర్ఫుల్ మనీ మ్యాగ్నెట్. ఓకే, వెల్త్ అనేది నా దగ్గరికి ఫ్రీగా కంటిన్యూస్ గా వస్తూనే ఉంటుంది. వెల్త్ అనేది నా దగ్గరికి ఫ్రీగా, ఫ్రీలీ ఏదైనా రాసుకోవచ్చు మీరు, ఫ్రీగానా ఫ్రీలీనా, ఇంగ్లీష్ లో ఆర్ తెలుగులో, కంటిన్యూస్ గా వస్తూనే ఉంటుంది. సో ఇలాంటి ఫీలింగ్స్ ని పెట్టుకొని, ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ, థ్యాంక్ యూ మనీ, ఐ లవ్ యూ సో మచ్ మనీ. ఓకే, సో ఇంక్రీజింగ్ యువర్ బ్యాంక్ బ్యాలెన్స్ అని విజువలైజేషన్. ఈ రోజు 20,000 ఉన్నాయి, రేపు 30,000 ఉండాలి, 35 ఉండాలి. ప్రతిరోజు మీరు ఎంతో కొంత మీ బ్యాంక్ లోకి ఫోన్ పే త్రూ, అంటే బ్యాంక్ లో డైరెక్ట్ గా వేసుకోవచ్చు కదండి, ఫోన్ పే త్రూ కానీ గూగుల్ పే త్రూ కానీ సేవింగ్స్ అకౌంట్ అనేది ఒకటి క్రియేట్ చేసుకున్నట్టు, అందులోకి 5,000 10,000 రోజు వేస్తున్నట్టు ఫీల్ అవ్వండి. మేడం నెలంతటికీ నా దగ్గర 10,000లో మీరు రోజు 10,000 ఏమంటున్నారంటే, మీరు వెయ్యండి. ఆ సిచ్యువేషన్ మీకు తీసుకొస్తుంది యూనివర్స్. మీరు ఎప్పుడైతే ఊహల్లో వేస్తూ ఉంటారో నిజాల్లోకి తెస్తుంది. నేను చేశాను ఇది. అసలు 2 లక్షలు అనేది నేను నా లైఫ్ లో ఎప్పుడు తీసుకెళ్లి బిఫోర్ లా ఆఫ్ అట్రాక్షన్ బ్యాంక్ లో వేయనే లేదండి. అప్పుడు నా శాలరీ 30,000 ఆర్ 40,000. ఒకేసారి 2 లక్షలు తీసుకెళ్లి బ్యాంక్ లో ఎప్పుడు వేయలేదు నేను. బట్ నా విజువలైజేషన్ లో బ్యాంక్ లో తీసుకుని వెళ్ళి వేసేదాన్ని. ఎవ్రీ టైం నేను వెళ్తున్నానంటే బ్యాంక్ 2 లక్షలు వేస్తా కదా, అదేంటో మరి ఆ 2తో నా కనెక్షన్ ఏంటో నాకు తెలియదు ఇప్పటికి కూడా. 2 లక్షలు అనేది దాన్ని అస్తమాటు. సో 2 లక్షలు వేస్తున్నట్టు వస్తూ ఉంటే, వన్ ఫైన్ డే నువ్వు ప్రాజెక్ట్ చేస్తే నాకు 2 లక్షల రూపాయలు ప్రాజెక్ట్ లో నా వాటా వచ్చింది 2 lakhs. సో నేను షాక్ అయిపోయాను. అంటే ముందుగానే నాకు తెలియకుండా ఒక మేనిఫెస్టేషన్, అబ్బా 2 ఎందుకు వేసాను, అబ్బా 5 వేసి ఉంటే బాగుండేది కదా అనిపించింది ఆ రోజు నాకు. 5 లక్షలు వేసుంటే ఇంకా బాగుండేది కదా అని. దెన్ అప్పుడు ఐ చేంజ్డ్ అనమాట. అబ్బో మనం ఈసారి 5 లక్షలు వేయాలి బ్యాంక్ లో. 5 లక్షల్ని నేను ఎంతసేపు లెక్క పెడుతున్నానో కూడా రియాలిటీ టైం ని కంపేర్ చేసుకుని ఊహ టైంలో రాసుకునేదాని అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1,00,000 రూపాయలు అనేది ఒక కట్ట ఉంది అనుకోండి, అందులో ఎన్ని నోట్స్ ఉంటాయి అనేది అనుకుని, అప్పట్లో 2,000 నోట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు 500 నోట్స్ మాత్రమే ఉన్నాయి. ఎన్ని నోట్స్ ఉంటుంది, పెద్ద కట్ట ఎంత ఉంటది, దాన్ని ఎలా లెక్క పెడతాము. సో మన వైపుకి లెక్క పెట్టుకునేదాన్ని అనమాట. కూర్చునేదాన్ని లెక్క పెట్టి 1,00,000 అని మళ్ళీ దానికి రబ్బర్ బ్యాండ్ వేసుకుని పక్కనెట్టేదాన్ని. ఎక్కడ? ఇన్ మై విజన్, డైరెక్ట్ గా కాదండి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు నేను 2 లక్షలు వేయాలన్నా 1,00,000 వేయాలన్నా కూడా బ్యాంక్ లిమిట్ ఏదైతే ఉంటుందో, మార్నింగ్ ఒక 99,000 వేస్తే ఆఫ్టర్ నైట్ 12 తర్వాత ఇంకో 99,000 అట్లా బ్యాంక్ లో డైరెక్ట్ వేసేస్తున్నాను ఇప్పుడు. సో కానీ నా విజన్ లో మాత్రం ప్రతిసారి ఆ మిషన్ తో కౌంట్ చేయటము, మేనేజర్ ఓకే అనడము, సైన్ చేయటము, స్టాంప్ వేసేవడం ఇప్పటికీ చేస్తూనే ఉంటాను నేను. సో అందుకని పీస్ఫుల్ గా చెయ్యండి ఇవన్నీ, హరిబరిగా వద్దు. ఎందుకంటే మీరు పడుకునే టైం, మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ కూడా చేయరు, నిద్రపోయారు అనుకుంటారు మీరు కళ్ళు మూసుకున్న తర్వాత. అందుకే అప్పుడు చేయమంటున్నా. నో డిస్టర్బెన్స్. అసలు మీకు మనీకి సంబంధించింది టెన్షనే ఉండదు అనమాట. ఓకే, ఇప్పుడు ఈ రోజు క్యాండిల్ ఏదైతే తెచ్చుకున్నారో దానికోసం, ఈ క్యాండిల్ ఏంటంటే అండి, ఫ్రెష్ క్యాండిల్ ఉండేలాగా చూసుకోండి ఎవరైనా సరే. క్యాండిల్ షుడ్ బి ఫ్రెష్. పాతది ఆల్రెడీ వాడింది ఎప్పుడు కూడా మేనిఫెస్టేషన్స్ కి వాడకండి ఎవరి దగ్గర ఉంటే కనుక. ఓకే,
ఒకవేళ ఇప్పుడు లేదనుకోండి, ఇప్పుడు స్టాప్ చేసి నైట్ అయినా సరే మీరు ఒక క్యాండిల్ తీసుకోండి. క్యాండిల్ తీసుకొని క్యాండిల్ ని ఫస్ట్ క్లిన్స్ చేయండి. క్లిన్స్ అంటే ఒక అగరబత్తి తీసుకొని బాగా ధూపం వేసేసి మీ కళ్ళ హైట్ కి ఎక్కడ ఉంటుంది ఏదైనా ఒక డబ్బా పెట్టి దాని మీద కావాలంటే పెట్టండి. ఓకే, కింద ప్లాస్టిక్ అయి ఉండొద్దు. చూసుకోండి, క్యాండిల్ కరిగే మళ్ళీ ఆ ప్లాస్టిక్ కూడా కరిగిపోతుంది. సో ఏదైనా స్టీల్ డబ్బానో మీ అంటే మీ హైట్ కి టేబుల్ ఉంది అనుకోండి, టేబుల్ ఎప్పుడు మన చెస్ట్ లెవెల్ కి ఉంటుంది, ఐ లెవెల్ కి ఎప్పుడు టేబుల్ ఉండదు. సో దాని మీద ఇంకేదన్నా పెట్టి దాని మీద పెట్టండి. ఓకే, ఎస్ అండి, మనీ ఫ్లోస్ టు మీ ఈజీలీ అండ్ అబండెంట్లీ. ఓకే అండి. పెట్టి దెన్ అప్పుడు క్యాండిల్ వెలిగించండి. క్యాండిల్ వంక ఒక 1 minute అలా కంటిన్యూస్ గా చూడండి. బికాస్ మీ కాన్సన్ట్రేషన్ ఒక ప్లేస్ లోకి రావాలి. లేదంటే అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ తిరిగిన కాన్సన్ట్రేషన్ అంతా కూడా మీ దగ్గరికి రావాలన్నమాట. సో దెన్ ఇప్పుడే క్యాండిల్ మీద రాయండి. అందరూ కూడా మీ దగ్గర ఎవరెవరి దగ్గర క్యాండిల్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా క్యాండిల్ మీద మీ పేరు, జస్ట్ మనీ ఇంతే రాయండి, ఇంకేం రాయద్దు. మీ పేరు రాసి మనీ అని రాయండి. ఓకే, ఎవరెవరి దగ్గర క్యాండిల్స్ ఉన్నాయో దయచేసి వీడియో ఆన్ చేసి ఒక్కసారి క్యాండిల్ నాకు చూపించండి అమ్మా. ఐ డూ సమ్ రేకి అనమాట. నేను మీకు కనిపించమైన మీ క్యాండిల్స్ నాకు కనిపిస్తాయి కాబట్టి దీన్నే వెలిగించుకోవాలి మీరు. నేను కంటిన్యూస్ గా అంటిల్ అందరు నేను చెప్పేంత వరకు కూడా క్యాండిల్ అలాగే ఉంచండి. ఓకేనమ్మా. ఎవరెవరి దగ్గర ఉన్నాయి క్యాండిల్స్? మాధవి గారి దగ్గర, మహాలక్ష్మి గారి దగ్గర, ఓకే, నెక్స్ట్ వచ్చేసి విజయలక్ష్మి గారి దగ్గర, సత్యనారాయణ గారి దగ్గర, సుజాత గారి దగ్గర, ఇంకా బబితా గారు ఉన్నదా అండి? ఓకే, వెరీ గుడ్ అండి. నెక్స్ట్ లక్ష్మీరెడ్డి గారు, మంగా గారు, కనకదుర్గ గారు, మీ దగ్గర ఎవరి దగ్గర క్యాండిల్స్ లేవా తల్లి? క్యాండిల్స్ ఉంటే గనక మీ కెమెరాకి చూపిస్తూ పెట్టండి. దెన్ అప్పుడు నేను విజువలైజేషన్ ఇది రేకి ఇచ్చిన తర్వాత దెన్ మీరు అప్పుడు అది యూజ్ చేసుకుందరు. కానీ ట్రస్ట్ ద ప్రాసెస్ అండ్ కళ్ళు మూసుకోండి. మీరు అందరూ కూడా కళ్ళు మూసుకుని ఏం చేయాలి, మీరందరూ కళ్ళు మూసుకున్న తర్వాత మీరు ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ, లవ్ యూ సో మచ్ మనీ, ఇది మీరు చెప్పుకుంటూ ఉండండి. నాది రేకి ఎనర్జీ దానికి ఇచ్చిన తర్వాత దెన్ అప్పుడు అంటే మీకు కూడా వస్తుంది, మీరు కనిపిస్తారు కాబట్టి మీకు కూడా రేకి ఎనర్జీ అనేది ఓకే వస్తుంది అనమాట. తర్వాత మీరు ఎనర్జీ ఎక్స్చేంజ్ చేసేయాలి. నాకు అర్థమవుతుందా? జస్ట్ ఎక్కువే వద్దులేండి, 1,00,000 రూపాయలు ఎనర్జీ ఎక్స్చేంజ్ చేయండి. ఓకే, విష్ దట్ అలాగే చెయ్యాలని. ఓకే, జస్ట్ ఇది బట్ ఖచ్చితంగా మీరు 1,00,000 రూపాయలు పెట్టి ఏదైనా సరే చేయగలిగే రేంజ్ కి ఎదగాలి తల్లి. ఐఎమ్ ట్రూలీ నేను ట్రస్ట్ చేస్తున్నాను, అట్ ద సేమ్ టైం విష్ చేస్తున్నాను. ఓకే అండి. ఓకే జయవర్తి గారు, ఓకేనమ్మా. నా క్యాండిల్ కనిపించేలా పెట్టండి అండ్ మీరు కళ్ళు మూసుకొని మీరు హోపనోపోనో చేసుకోండి. ఐ డూ. ఓకే, నాకు కనిపిస్తున్న వాళ్ళు ఒక్కొక్కరి పేరు చెప్తూ ఉంటాను, వాళ్ళు రిలీజ్ అయిపోవచ్చు. మిగతా వాళ్ళందరూ కూడా మెయింటైన్ చేస్తూ ఉండండి, మెడిటేషన్ చేసుకోండి. అరుణ గారు, యూ కెన్ రిలీజ్ యువర్ కేస్ కంప్లీటెడ్ ఫర్ మనీ, బట్ చాంటింగ్ మాత్రం చేయండి.
నౌ బబితా నూతపల్లి గారు, మీది కంప్లీటెడ్. యు చాంట్ ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ సో మచ్. రేణుక గారు, మీది కంప్లీట్ అయింది ఎనర్జీ ఇవ్వడం. మీరు చాంట్ చేయండి మనీ మ్యాగ్నెట్ గురించి. ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ సో మచ్ అని. మాధవి గోలీ గారు, యువర్ ఎనర్జీ ఇస్ ఎక్స్చేంజ్డ్. చాంట్ మనీ హోపోనోపోనో. శ్వేత 58, యువర్ ఎనర్జీ ఇస్ షిఫ్ట్ అయిందండి. మీరు కూడా హోపోనోపోనో చేసుకోండి మనీకి. విజయలక్ష్మి గారు, ఎనర్జీ ఎక్స్చేంజ్ అండి. సో మీరు కూడా హోపోనోపోనో చేసుకోండి. సత్యనారాయణ గారు, ఎనర్జీ ఎక్స్చేంజ్, మీరు కూడా హోపోనోపోనో చేసుకోండి. సుజాత గారు, మీ ఎనర్జీ ఎక్స్చేంజ్ అండి. మీరు కూడా హోపోనోపోనో చేసుకోండి. లక్ష్మి 36 గారు, యువర్ ఎనర్జీ ఎక్స్చేంజ్ అండి. మీరు కూడా హోపోనోపోనో చేసుకోండి. జై భారతి గారు, యువర్ ఎనర్జీ ఇస్ ఎక్స్చేంజ్. మీరు కూడా హోపోనోపోనో చేసుకోండి. నాకు కనిపిస్తున్న వాళ్ళందరికీ కూడా ఎనర్జీ ఎక్స్చేంజ్. ఎస్, కుమారి గారు ఉన్నారు. కుమారి గారు, మీది కూడా ఎనర్జీ అండి ఎనర్జైజ్ అయింది. సో మీరు హోపోనోపోనో చేసుకోండి. మీ క్యాండిల్ ఏదైతే యూజ్ చేస్తారో మీరు, నాకు కనిపిస్తున్న మనుషులందరికీ కూడా ఐ డిడ్ అండి. శ్వేత గారు, నౌ మహాలక్ష్మి గారు, ఎనర్జీ ఎక్స్చేంజ్ అండి. హీల్డ్ యూ. సో కనిపిస్తున్న వాళ్ళందరికీ కూడా ఎనర్జీ కంటిన్యూ చేయడం జరిగింది. మీరు ఇప్పుడు మీ క్యాండిల్ మీద మీ పేరు అట్ ద సేమ్ టైం మనీ అని రాసుకోండి. అండ్ కనకదుర్గ గారు, మీ క్యాండిల్ ఇస్ హీల్డ్ అండి. బట్ మీరు కూడా ఉండుంటే బాగుండేది. ఓకే అండి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ క్యాండిల్ వెలిగించి మీ ఐ లెవెల్లో పెట్టుకోండి. 1 minute దాన్ని చూడాలి. ఇన్ కేస్ ఇప్పుడు మీకు పాసిబుల్ కాకపోతే నైట్ అయినా సరే దీన్ని కంపల్సరీ చేయండి. కొంచెం దూరంగా పెట్టుకోండి, బికాస్ క్లాత్స్ అవి ఏమి లేకుండా చూసుకోండి మీ ముందు. వైట్ పేపర్ మీద బ్లూ కలర్ పెన్, ఎల్లో పేపర్ మీద రెడ్ కలర్ అమ్మ. ఇది ఎప్పుడు సేమ్ ఉంటుంది, మారదు. ఓకే, సో మీ దగ్గర ఏమైనా మనీ కాయిన్ కానీ మనీ నోట్ గాని ఉంటే కూడా అది కూడా పెట్టుకోండి. కాయిన్ ఆల్సో చలేగా, 10 rupees కాయిన్, 5 rupees కాయిన్ ఆల్సో. ఓకే, తెచ్చుకోండి. ఒకవేళ క్యాండిల్ అలా వెలుగుతూ ఉండనివ్వండి, బికాస్ ఇట్స్ ఎనర్జైజ్డ్ క్యాండిల్ కాబట్టి వెలుగుతూ ఉంటుంది. ఫ్యాన్ ఆఫ్ చేసుకోండి, లేకపోతే ఫ్లిక్కర్ అయిపోతుంది ఫుల్. దిస్ కాయినర్ నోట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ టిల్ 21 days అండి. ఓకే, ఈ కాయినర్ నోట్ ఏదైతే పెట్టుకున్నారో 21 days వరకు వాడకుండా మీ దగ్గర పెట్టుకోండి. బికాస్ ఎందుకంటే ఇది మీకు హై వైబ్రేషన్ ఇస్తుంది అనమాట. ఓకే, బే లీఫ్ తెచ్చుకున్నారా అందరూ కూడా?
బేలీఫ్ తో తెలుసు కదా, చాలాసార్లు చెప్పాను. ఎప్పుడైనా సరే బేలీఫ్ మీద స్కెచ్ పెన్ తోనే రాయాలండి. పెన్ తో రాస్తే బేలీఫ్ చిరిగిపోతుంది, స్కెచ్ పెన్ మాత్రమే కావాలి. బికాస్ క్యాండిల్ ఈజ్ మనీ గ్రోత్ కోసం జనరల్ గా మేము గ్రీన్ కలర్ వాడిస్తాం. బట్ వెరీ స్టార్టింగ్ క్యాండిల్ హీలింగ్స్ లోకి వచ్చినప్పుడు ఎనీ కలర్ మేము సజెస్ట్ చేస్తాం. బికాస్ ఎందుకంటే మైండ్ లో అయ్యో ఈ క్యాండిల్ లేదా అని ఒక బ్లాక్ ఉండకూడదని. ఓకేనా? ఓకే. నెక్స్ట్ మీకు పక్కన ఏదైనా వాటర్ ఉన్నా కూడా వాటర్ కూడా పెట్టుకోండి. ఒక బాటిల్ ఉంటే బాటిల్ కూడా పెట్టుకోండి. బట్ ఎప్పుడైనా సరే నేను చెప్తాను కదండి, క్లాస్కి వస్తున్నప్పుడు కంపల్సరీ ఒక వాటర్ బాటిల్ మాత్రం మీ పక్కన ఉండాలి. ఎందుకంటే మీరు క్లాస్ వింటున్నా కూడా మీ బాడీ డ్రైన్ అయిపోతుంది. ఎనర్జీ స్వాదిష్టాన చక్రం ఎప్పుడు కూడా ఫుల్ ఉండాలి. సో వాటర్ కూడా పెట్టుకోండి. నేను 5 minutes టైం ఇస్తాను, ఏం పర్వాలేదు. సో ఇప్పుడు మనము చేసే రిచువల్ చాలా సింపుల్ బట్ పవర్ఫుల్. బేలీఫ్ మీద జస్ట్ మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మనీ, ఈ మూడే రాయండి, ఇంకేమి రాయొద్దు. బేలీఫ్ మీద మీ డేట్ ఆఫ్ బర్త్, పేరు, మనీ. ఇట్ ఈస్ బేలీఫ్, మీ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్, మనీ. ఓకే. ఓకేనండి. ఇది బేలీఫ్ అయితే మీ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్, మనీ అని రాయండి. ఇప్పుడు మీ చేతులు, అరచేతులు ఇలా చాపాలి. మీ వేళ్ల మీదకి ఈ బేలీఫ్ టైల్ ఏదైతే తోక ఉంటుంది కదా బేలీఫ్ కి, అది మీ వేళ్ల వైపు ఉండాలి. ఇది ఏదైతే ఉందో మీ హార్ట్ వైపు ఉండాలి. మీ హార్ట్ కి దగ్గరగా పట్టుకోండి దాన్ని. ఎవ్రీవన్ ఓకే, వెరీ నైస్. మీ వేళ్ల మీద బేలీఫ్ ఉండాలి, దాన్ని క్లియర్ గా చూడండి. సో ఇప్పుడు ఫైర్ వంక ఒకసారి చూడండి. ఫైర్ కి, మై డియర్ ఫైర్ ఎలిమెంట్, ప్లీజ్ హెల్ప్ మీ నా అబండెన్స్ లెవెల్ స్పీడ్ గా పెరగడానికి అని మీ ఓన్ గా చెప్పుకోండి. ఐఎమ్ రిలీజింగ్ ఆల్ మై లిమిటెడ్ బిలీఫ్స్ అని చెప్పుకోండి. ఓకే. ఇప్పుడు మీరు ఇప్పుడు మీ చేతిలో ఉన్న బేలీఫ్ వంక చూడండి. ఓకే. టేక్ ఏ డీప్ బ్రీత్. నేను ఇప్పుడు ఏం చెప్తానో అది మీరు ఫాలో అవ్వండి. ఇన్హేల్, హోల్డ్ ద బ్రీత్,
Slowly exhale. And again, hold. Second time, inhale. Hold. Release all negativity. Slowly exhale. Exhale తో పాటు నెగిటివిటీని రిలీజ్ చేయండి. And then hold. One more time. Inhale. Hold. Slowly exhale. Hold. One more time. Inhale. Hold. Slowly exhale. అండ్ ఇప్పుడు మీరు మనీ కోసం ఏం చెప్పాలనుకుంటున్నారో ఈ బేలీఫ్ తో చెప్పండి. నేను సైలెంట్ గా ఉంటాను. ఐ విల్ గివ్ యూ 3 minutes టైం అండి. ఓకే. నౌ విజువలైజ్. మీకు ఏం కావాలి, మనీ ఎంత కావాలి అనేది జస్ట్ ఆ ఫిగర్ ని, మీ మైండ్ బిలీవ్ చేసే ఫిగర్ ని విజువలైజ్ చేయండి. మీ మైండ్ బిలీవ్ చేయాలి దాన్ని. ఇఫ్ ఇట్ ఈస్ మీ ఇన్కమ్ 50,000 అయితే జస్ట్ ఇమాజిన్ 75,000 ఆర్ 1 lakh. ఎందుకంటే ఏదైనా గ్రాడ్యువల్ గా అలవాటు చేయాలి సబ్ కాన్షియస్ లెవెల్ కి. ఇమాజిన్. మై డియర్ యూనివర్స్, నాకు ఈ మనీ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో అవి నా థాట్స్ వల్ల కానీ, ఫియర్ వల్ల కానీ, లిమిటెడ్ బిలీవ్స్ వల్ల కానీ నా లైఫ్ లోకి వచ్చినవి. నేను నా ఇన్నర్ చైల్డ్ నుండి క్యారీ చేసినటువంటి ఎన్నో లిమిటెడ్ బిలీవ్స్ నన్ను ఇప్పుడు బ్లాక్ చేస్తున్నాయి. ఆ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో నాకు వాటికి ఎటువంటి సంబంధం లేదు. బికాస్ ఆఫ్ మై ఫియర్, డబ్బు పట్ల నాకు పూర్తి అవగాహన లేకపోవటం వలన, డబ్బుని నేను ఫ్రెండ్లీగా చూడకపోవడం వలన, డబ్బు అనేది ఎప్పుడు ఫియర్ బేస్ లోనే నేను ఉంచటం వలన నేను ప్రెసెంట్ మనీకి సంబంధించిన బ్లాక్స్ ని అనుభవిస్తున్నాను. ఇక నుండి మనీ వస్తాయి కాకుండా మనీ ఉన్నాయి అనే ఫీల్ లోనే ప్రతిరోజు కూడా నేను ఇప్పుడు అనుకున్న టెక్నిక్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేస్తాను. మై డియర్ బిలీఫ్, యూనివర్స్ కి నా సందేహాన్ని తీసుకువెళ్ళడానికి మిమ్మల్ని మాధ్యమంగా యూజ్ చేసుకుంటున్నాను.
హెర్బ్స్ మ్యాజిక్ అనేది అద్భుతంగా జరిగేటటువంటి ఒక హెర్బ్ మ్యాజిక్. అందులో బేలీఫ్ ఎప్పుడూ నా కోరికల్ని యూనివర్స్ కి ఫాస్ట్ గా తీసుకెళ్లడంలో ఉపయోగపడ్డాలి. సో మై డియర్ బేలీఫ్, ప్లీజ్ హెల్ప్ మీ. నేను ప్రతిరోజు ఏదైతే మనీ కోసం రాస్తున్నానో దాన్ని యూనివర్స్ కి ఫాస్ట్ గా తీసుకెళ్లి నా కోరికలు నెరవేరడానికి హెల్ప్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నౌ స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. మీ బేలీఫ్ ఏదైతే ఉందో దానిని ఒక చివర, ఓకే, ఏదైతే ఉందో దాన్ని ఏదైనా ఒక పిన్ తో గానీ లేకపోతే ఒక ప్లక్కర్ తో గానీ క్లిప్ తో గానీ స్టీల్ క్లిప్ తో గానీ పట్టుకొని దెన్ అప్పుడు మీ ఎదురుగుండా ఏదైతే ఫైర్ ఎలిమెంట్ ఉందో ఒక బౌల్ తెచ్చుకోండి అమ్మా, గాజుది గాని స్టీల్ది గాని. తెచ్చుకున్న తర్వాత మీరు బర్న్ చేసే ముందు మై డియర్ యూనివర్స్, నా యొక్క సందేశాన్ని నీకు రీచ్ అవడానికి నేను ఈ బేలీఫ్ ని బర్న్ చేస్తున్నాను. నా కోరిక ఏదైతే ఉందో దాన్ని యాక్సెప్ట్ చేయండి అని చెప్పి బేలీఫ్ ని కాల్చండి. బేలీఫ్ ఎలా బర్న్ అవుతుందో ఒకసారి చూసుకోండి అందరూ కూడా, ఓకేనా? స్పీడ్ గా బర్న్ అవుతుందా, స్లోగా బర్న్ అవుతుందా, ఆఫ్ బర్న్ అవుతుందా? ఎప్పుడు కూడా స్ట్రైట్ గా పట్టుకుని బర్న్ చేయాలి బేలీఫ్ ని. ఎవ్రీ వన్ బేలీఫ్ ని స్ట్రైట్ గా పట్టుకోండి. ఓకే, బేలీఫ్ ని బర్న్ చేసిన తర్వాత ఎవరికైనా సగం సగం ఆగిపోయిందా చూసుకోండి. ఆ గిన్నెలో వేసేయండి, బర్న్ చేసి మీ పక్కన ఏదైనా బౌల్ ఉంటే అందులో వేసేయండి. పూర్తిగా బర్న్ అయ్యాక హ్యాష్ ని మాత్రం అందులో వేయండి. ఎవరికైనా సగం గనక కాలితే బ్లాక్స్ ఉన్నాయని అర్థము. బట్ డోంట్ వెరీ, ఆ బ్లాక్స్ ఈజీగా తీసేయచ్చు. ఎంతో కొంత మిగిలిపోయినా మనం ఆ బ్లాక్స్ ఈజీగా తీసేయచ్చు. సో అందరూ టెస్ట్ చేసుకున్న తర్వాత చెప్పండి, ఎస్ కంప్లీటెడ్ బర్న్ అయింది ఫుల్ గా లేకపోతే హాఫ్ బర్న్ అయింది. ఓకే, ఓకే, కంప్లీట్ అయ్యాక కెమెరాతో చూపించండి, లేదంటే మీరు మెసేజ్ అన్న పెట్టండి, పర్వాలేదు. ఫుల్ గా బర్న్ అయిందా? ఓకే, వెరీ నైస్ అండి. అవ్వకపోయినా డోంట్ వెరీ. ఓకే, ఫుల్ పట్టుకుంటాము కదా ఆ చివర మిగిలింది. ఓకే అండి, ఓకే, అది కామన్ లేండి. లాస్ట్ కొంచెం ఉంది మ్యామ్. ఓకే, విజయలక్ష్మి గారు. బబితా గారు 1 సెకండ్ లో బర్న్ అయింది మ్యామ్. ఫుల్, వెరీ గుడ్ అండి. ఫుల్ గా బర్న్ అయింది, వెరీ గుడ్. సో ఇప్పుడు మీ మేనిఫెస్టేషన్ కి ఇలా బర్న్ అయితే ఏంటంటే అర్థము, మీరు ఏదైతే బిఫోర్ ఒక ప్రేయర్ చేశారో
ఓకే, నా వాయిస్ తో చేశాను, బట్ ఏంటంటే నా ఎనర్జీ అయినా కూడా, బికాస్ మీరు ఇక్కడ ఏం తీసుకున్నారు, ఆల్రెడీ క్యాండిల్ కి రేకి హీలింగ్ ఉంది, మీకు ఉంది. అట్ ద సేమ్ టైం మీరు ఏదైతే బేలీఫ్ ని ఇచ్చారో యూనివర్స్ కి, అది మొత్తం తీసుకుంది. సో ఇప్పుడు మీకు ఎవరికైనా సరే కొంచెం కొంచెం మిగిలిపోతే అది యూనివర్సల్ ఎనర్జీ కాకుండా మన బ్లాక్ ఎనర్జీ అంత తక్కువ ఉంది అనమాట. ఓకేనా అండి? ఎక్కువ మిగిలిపోతే బ్లాక్స్ చాలా ఎక్కువ ఉన్నాయని అర్థం. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తారు అంటే, మీరు ఈ ఏదైతే హ్యాష్ ఉందో హ్యాపీగా మనస్ఫూర్తిగా యూనివర్స్ కి ఉఫ్ అని బ్లో చేసి ఇచ్చేసేయండి. ఓకే, ఇప్పుడు ఈ ఒక్క రోజు వదిలేసి రేపు మార్నింగ్ నుండి మీరు ఏదైతే 369 టెక్నిక్ చేస్తూ అలాంగ్ విత్ మనీ హోపోనోపోనో చేసుకుంటూ రండి. ఓకే, నేను మళ్ళీ ఇంకొక గిఫ్ట్ క్లాస్ పెట్టినప్పుడు దాని కంటిన్యూటీ ఏదైతే చెయ్యాలో వాటన్నిటిని కూడా చెప్తానన్నమాట నేను. ఓకేనా? బికాస్ టుమారో మాత్రం మీరు అందరూ కూడా ఒక నెయ్యి దీపం తీసుకొని లక్ష్మీదేవికి ఆఫరింగ్ గా పెట్టి, ఓకే, శ్రీం బ్రీజీ గాని ఓం శ్రీం మహాలక్ష్మి అయి నమః అని గాని 108 టైమ్స్ చాంట్ చేయడం మర్చిపోవద్దు. ఒక ఫ్లవర్, ఒక రెడ్ కలర్ ఫ్లవర్ ఆఫర్ ఇవ్వండి. ఓకే, నెయ్యి దీపం పెట్టండి, మంత్రాన్ని 108 టైమ్స్ చదివి మీ ఎనర్జీ ఫ్లోని మాత్రం పెంచుకోండి. ఓకేనా? అక్కడ వరకు చెయ్యండి. మిగతాది మళ్ళీ నేను నెక్స్ట్ స్టెప్స్ వైబ్స్ ని పెంచుకోవడానికి నెయ్యి దీపం అండి, జస్ట్ ఒత్తి వేసి ఆవు నెయ్యి ఉంటుంది కదా మన దగ్గర, అది వేసి అమ్మవారికి మీరు ప్రసాదంగా జనరల్ గా పాలు బెల్లం కానీ లేకపోతే ప్రసాదం మనం ఏదైతే పరమాన్నం చేస్తాం అదైనా సరే చేసి ఇప్పుడైతే ఆఫరింగ్ ఇవ్వండి. మళ్ళీ నేను ఈ ఆఫరింగ్ కి సంబంధించి దీని నెక్స్ట్ స్టెప్స్ గురించి తర్వాత చెప్తాను. బట్ ఈ రోజు మీరు ఇది స్టార్ట్ చేశారు కాబట్టి రేపు అనేది బ్రేక్ రాకూడదు. రేపు మళ్ళీ మీరు కొత్తగా 369 కూడా స్టార్ట్ చేస్తారు కాబట్టి, ఓకే, పీరియడ్స్ ఉంటే మాత్రం స్టార్ట్ చేయకండి అమ్మా. ఓకే, శుక్రవారం ఒక్క రోజే దీపం పెట్టండి. మీకు రెగ్యులర్ గా పూజ చేసుకునే అలవాటు ఉంటే పూజ చేసుకోండి, బట్ నెయ్యి దీపం ఒక్కటి మాత్రం రేపు ఒక్క రోజుకి పెట్టండి, శుక్రవారం రోజు. ఓకే, క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఇది ఈ రిచువల్ చేశారు కదా మీరు, రేపటి నుంచి మాత్రం అందరూ 369 రాయాలి. రాసిన తర్వాత నేను ఒక గ్రూప్ లాగా ఇప్పుడు క్రియేట్ చేస్తాను క్లాస్కి వచ్చిన వాళ్ళందరికీ కోసము. సో మీరు అప్పుడు ఏమవుతుందంటే మీది ఏమైనా ఉంటే దేని గురించి అయినా సరే అందులో షేర్ చేసుకుంటూ రండి. ఓకేనా? మీరు రాసింది, మీకు డౌట్ ఉంది క్లాస్ లో, ఎందుకనంటే మీకు ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ వెళ్తాను అనమాట. ఓకే, 10 రూపీస్ కాయిన్ రేపు మార్నింగ్, ఇప్పుడు మీకు ఆల్రెడీ మీరు రిచువల్ చేస్తున్న ప్లేస్ లో అది ఎనర్జైజ్ అయ్యి ఉంది. ఓకే, మీరు దాన్ని ఏం చేయకపోయినా కూడా అది ఎనర్జైజ్ అయి ఉంటుంది. ఒకటి, నైట్ మీరు 108 టైమ్స్ చాంటింగ్ చేస్తున్నప్పుడు మీతో పాటు ఆ కాయిన్ ఉంచుకోవచ్చు, లేదా రేపు పూజ చేస్తున్నప్పుడు ఆల్టర్ అదే దేవుడికి గది ఏదైతే ఉంటుందో అందులో అయినా సరే ఈ కాయిన్ ని పెట్టండి. బట్ 21 డేస్ వరకు మాత్రం ఈ కాయిన్ ని మార్చటము ఏదైనా చేయటం లాంటిది చేయొద్దు. మీరు 369 కూడా సేమ్ ఆ ఎఫర్మేషన్ తప్ప ప్రస్తుతానికి ఏమి రాయకండి. ఓకే, 50 రూపీస్ నోట్ అండి, ఓకేనండి, అది కూడా దేవుడు ఆల్టర్ లో పెట్టేసేయండి. తర్వాత మీరు ఖర్చు పెడతారు కానీ అది నేను చెప్తాను. ఓకే, సో ఇప్పటికైతే ఇది చెయ్యండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే చాలా స్లోగా ఒక బేసిక్ లెవెల్ నుంచి జస్ట్ మనం కొంచెం ముందుకెళ్ళి మన బ్లాక్స్ ని క్లియర్ చేసుకుంటూ వస్తున్నాం అనమాట. సో మస్ట్ అండ్ షుడ్ గా మీరు అందరూ కూడా ఇవి ఫాలో అవ్వండి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మీరు నెక్స్ట్ వచ్చే క్లాస్ ఏదైతే ఉంటుందో అప్పటికి మాత్రము ఒక ఎల్లో కలర్ క్యాండిల్, ఆరెంజ్ కలర్ క్యాండిల్, గ్రీన్ కలర్ క్యాండిల్ సంపాదించండి. నేను వెంటనే పెట్టను, నెక్స్ట్ వీక్ పెడతాను మీకు, అంటే మీకు 1 వీక్ టైం ఇస్తున్నాను. బట్ ఈ లోపల ఒక గ్రూప్ ని క్రియేట్ చేస్తూ ఉంటాను. సో ఆ గ్రూప్ కి సంబంధించి అందులో ఒక్కొక్కటి నేను అప్లై చేసుకుంటూ వస్తూ ఉంటాను. ఈ రోజు ఏం చేయాలి, ఈ రోజు ఇలా ఉండాలి, లేకపోతే ఈ రోజు అఫర్మేషన్ ఏంటి, వాట్ ఈస్ వాట్, ఎవ్రీథింగ్ అంతా కూడా. ఓకే, సో ఈ క్లాస్ రికార్డ్ యాక్చువల్ అయిందండి. మళ్ళీ ఇప్పుడు ఇంతమందికి పంపించాలంటే కష్టమైపోతుంది. ఎందుకనంటే చాలా కష్టం, ఎక్కువ మంది ఉన్నప్పుడు అది ముందుగా టీమ్ కి చెప్పి ఉంచాలన్నమాట నేను పంపించాలి అని అంటే. లేదు అని అంటే గనక ఒకసారి అడుగుతాను, నేను ఒకసారి అడిగి చూస్తాను టీం, ఎందుకంటే నేను ముందు వాళ్ళకి చెప్పలేదు పంపించండి అనేసి. ఓకేనా? అది ఎస్ అండి, ఐ క్రియేట్ 1 గ్రూప్ అండి. ఆ గ్రూప్ లోకి మీరు అందరూ వచ్చి యాడ్ అవుతారు. సో నేను చాట్ ని ఓపెన్ చేసి ఉంచుతాను నేను. సో ఈ క్లాస్ లో ఉండే వాటిని మీరు డిస్కస్ చేసుకుంటూ రండి. మీరు ఎప్పుడైతే మీకు ఇప్పుడు మనీ మ్యాగ్నెటిజం అనేది మొదలైంది, ఓకే, సో
సో యూ ట్రస్ట్ ద ప్రాసెస్. ట్రస్ట్ ద ప్రాసెస్. మీకు 10 రూపాయలు వచ్చినా 100 రూపాయలు వచ్చినా కూడా మీ గ్రూప్ లో షేర్ చేసుకుంటూ రావాలి మీరు ఇక్కడి నుంచి. బికాజ్ ఎందుకంటే వాట్ ఈజ్ ఎనర్జీ ఎక్స్చేంజ్? మీరు నన్ను ఇప్పుడు ఎనర్జీ ఎక్స్చేంజ్ అడిగారు. రేకీలో ఫ్రీగా ఏది చేయకూడదు. నెంబర్ 1, క్లాసెస్ లో కూడా ఫ్రీగా ఏది చేయకూడదు. జస్ట్ ప్రీవియస్ నాది ఏదైనా క్లాస్ ఉంది అనుకోండి, లాస్ట్ టైం ఒక లైవ్ చెప్పినట్టున్నాను కదా నేను, ఆ లైవ్ కి లైక్ చేసి షేర్ చేసి ఈ క్లాస్ కి సంబంధించి మీ ఒపీనియన్ ని అక్కడ షేర్ చేయండి, సరిపోద్ది. దట్ ఈజ్ ఎనర్జీ ఎక్స్చేంజ్. అంటే మీరు డబ్బులు తీసుకుంటలేదు మీ దగ్గర, నేను జస్ట్ ఒపీనియన్ మాత్రమే తీసుకుంటున్నాను. ఓకేనా అమ్మా? సో జస్ట్ అది షేర్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే మీకు నాకు ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది చేంజ్ అయిపోతుంది. దట్స్ ఇట్, సరిపోతుంది. ఓకేనా? సో నేను క్రియేట్ చేసిన తర్వాత మీకు గ్రూప్ మెయిన్ గ్రూప్ లో పెడతాను, అట్ ద సేమ్ టైం స్టేటస్ లో కూడా పెడతాను. అందరూ వచ్చి అందులో జాయిన్ అవ్వండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఇప్పుడు క్లాస్ కి జాయిన్ అవ్వకుండా ఎవరైనా వచ్చి ఉంటే గనక మీలో ఎవరో ఒకళ్ళు ఆన్సర్ ఇవ్వచ్చు. ఓకే, ఎలా అంటే మళ్ళీ నెక్స్ట్ టైం క్లాసెస్ లో మళ్ళీ వేరే రిచువల్స్ ఉంటాయి, వాటికి మిస్ అవ్వకుండా జాయిన్ అయ్యి మీరు ఫాలో అవ్వండి అని చెప్పొచ్చు. ఓకేనా? దట్స్ ఆల్ అండి టుడేస్ ఫర్. సో ఎవరైనా సరే 11 days కంటిన్యూస్ మెడిటేషన్స్ కి రికార్డెడ్ క్లాసెస్ అండి. అది ఎందుకు పెట్టాను అనేది ఒకసారి చెప్తాను. అంటే క్వశ్చన్స్ అడిగారు, ఇప్పుడు ఈ లైవ్ లో క్లియర్ చేసేస్తే అయిపోతుంది, మళ్ళీ ఒక్కొక్కరికి నేను మెసేజ్ పెట్టలేను కాబట్టి. సో ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఇలాగ లో వైబ్ లో ఉంటాం. హై వైబ్ లోకి వెళ్ళేటప్పుడు క్లెన్జింగ్ ఎలా చేసుకోవాలనేది ఒక ప్రాసెస్ ఉంటుంది అనమాట మనకి. ఫస్ట్ వచ్చేసి మన లిమిటెడ్ బిలీవ్స్ ని కౌంట్ చేయడానికి ఒక మెడిటేషన్ చేస్తామండి. దాని తర్వాత ట్రస్ట్ ప్రాసెస్ కోసం ఒక మెడిటేషన్ చేస్తాం. దాని తర్వాత 7 చక్రాస్ మీద ఒక మెడిటేషన్ చేస్తాం. దాని తర్వాత బాడీలో ఒక్కొక్క పార్ట్ కోసం ఒక మెడిటేషన్ చేసుకుంటూ వస్తాం. దాని తర్వాత మనీ ఫ్లో అండ్ ఎనర్జీ లెవెల్ పెరగడానికి ఒక మెడిటేషన్ చేస్తాం. దాని తర్వాత గోల్డ్ కోసం ఒక మెడిటేషన్ చేస్తాం. దాని తర్వాత గోల్డ్ రింగ్స్ అని హోపనోపోనోలో ఉంటుంది, దాన్ని ఒక మెడిటేషన్ గా చేస్తాం. దాని తర్వాత లోటస్ గా ఒక లోటస్ ఎనర్జీ అనేది లక్ష్మీదేవి నారాయణ స్వామి దగ్గర నుంచి తీసుకుని మెడిటేషన్ చేస్తాం అనమాట. దాని తర్వాత వచ్చేసి హై వైబ్రేషన్స్ అంటే 7 చక్రాస్ కంప్లీట్ అయిపోయాక ఎర్త్ స్టార్ అండ్ సోల్ స్టార్స్ అని మనకు ఉంటాయి, దానికి సంబంధించిన మెడిటేషన్స్. ఇట్లా ఒక్కొక్క మెడిటేషన్ బాడీలో మొత్తం అన్నిటిని అన్ని ఎనర్జీస్ ని కవరప్ చేసుకొని ఆరా క్లీన్స్ చేయడం కోసంతో సహా ఓకే మెడిటేషన్స్ అనేవి 11 మెడిటేషన్స్ చేస్తామండి. సో 11 మెడిటేషన్స్ మీరు 1 by 1 ఎవ్రీ డే చేసుకుంటూ వెళ్ళాలి. సో 11 మెడిటేషన్స్ కి నేను 3 months యాక్సెస్ ఇస్తాను అనమాట. అప్పుడు మీకు ఏమవుతుంది, ఎవ్రీ 11 days అంటే ఎవ్రీ మంత్ మీరు ఒక్కొక్క కోర్స్ ని ఇంచుమించు అంటే 11 మెడిటేషన్స్ ని 3 times చేస్తారనమాట. ఈవెన్ మీకు పీరియడ్స్ ఉన్నా కూడా చేసుకోవచ్చు, అలా నేను ప్లాన్ చేస్తాను. సో అప్పుడు ఏమవుతుందంటే మీ బాడీ, మైండ్, సోల్, హార్ట్ ఎవ్రీథింగ్ క్లెన్జింగ్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోతాయి అనమాట. సో దెన్ అప్పుడు మీరందరూ కూడా ఒక బ్యాచ్ గా ఉండడం అలవాటు చేసుకోండి. ఒక బ్యాచ్ గా ఉంటే గనక తర్వాత మీకుగా ఒక బ్యూటిఫుల్ గ్రూప్ అనేది రెడీ అవుతుంది. ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం మొదలు పెట్టండి, ఇప్పటి నుంచే మొదలు పెట్టండి. ఓకేనా? దెర్ ఇస్ నో టైం అండి, బికాస్ ఎనర్జీ షిఫ్టింగ్ అవడానికి చాలా టైం చాలా దగ్గరకు వస్తుంది. ఆల్రెడీ ఇట్స్ షిఫ్టెడ్ అనమాట. లూనార్ ఎక్లిప్స్ ఉంది మనకి, ఇంకా ముందు 3rd కి అట్లా ఉంది అనమాట. సో అందుకని హెల్పింగ్ నేచర్ ఒక్కటే మిమ్మల్ని కాపాడగలుగుతుంది. ఇప్పుడు ఏదైనా ఉంది అని అంటే హెల్పింగ్ నేచర్ అండి. సో అది మీరు ఫ్రీగా చేయొచ్చు, ఒక మాట ద్వారా చేయొచ్చు, ఒక చేత ద్వారా చేయొచ్చు, ఒక సహాయం ద్వారా చేయొచ్చు, పాజిటివ్ వైబ్ లో ఉండి చేయొచ్చు, ఎవ్రీథింగ్ యూ కెన్ అనమాట. సో దాంట్లో ఉండండి. తర్వాత నేను మీకు ఏం చెప్తాను ఏంటి అనేది ప్రతిదీ కూడా మీకు గైడెన్స్ అక్కడ ఇస్తూ ఉంటాను. నేను గానీ విఘ్నేశ్వరయ్య గానీ మీకు ఆన్సర్ ఇస్తూ ఉంటాను అనమాట. సో యాజ్ ఈ సీనియర్ స్టూడెంట్స్ గా మీరు అందరూ కూడా మాక్సిమం ఇందులో ఉన్న వాళ్ళు నా సీనియర్స్ ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా మీరు ఇంకొకరికి హెల్ప్ చేయడానికి లేకపోతే మీరు షేర్ చేసుకోవడానికి, మీ సక్సెస్ స్టోరీస్ షేర్ చేసుకోవడానికి ఆల్వేస్ బీ దేర్ అండి. ఎందుకంటే ఈ క్లాస్ కి అటెండ్ అయిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఇలా ఒక గ్రూప్ పెడితే దీనికి ఆన్సర్ ఎలా ఇవ్వాలని. ఇప్పుడు ఏమవుతుంది, మనం వన్స్ గ్రూప్ క్రియేట్ చేయగానే క్లాస్ కి అటెండ్ కాలేని వాళ్ళు కూడా అందులోకి వచ్చేస్తారు కదా. సో హెల్ప్ దెమ్. ఓకేనమ్మా? ఓకే, టేక్ కేర్ ఎవ్రీవన్. వెరీ సూన్ మళ్ళీ మనం ఒక క్లాస్ లో కలుద్దాము. 11 days క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. యాక్చువల్ గా అసలు రేపటి నుంచే స్టార్ట్ చేయాలి, బట్ లూనార్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చాను మేడం, మరి నేను ఉంటానా? ఫ్రీ క్లాసెస్ కూడా వచ్చినా ఉంటారు తల్లి, నేను ఫ్రీగానే చెప్తాను. ఓకే, చాలా క్లాసెస్ మాక్సిమం ఫ్రీగానే చెప్తాను. ఏవైతే ఎనర్జీ ఎక్స్చేంజ్ చేయాలో వాటిని మాత్రమే నేను మీకు చెప్తాను అనమాట. వెరీ సూన్ నేను ఒక 11 days క్లాసెస్ లూనార్ ఎక్లిప్స్ కంప్లీట్ అయిన తర్వాత పెడతాను. అది మాక్సిమం ఆఫ్టర్నూన్ పెడతానండి. ఎందుకు ఆఫ్టర్నూన్ పెడతాను అంటున్నానంటే ఆ టైంలో మీకు ఏదైనా డౌట్స్ వస్తే క్లారిటీగా నేను చెప్పడానికి. ఓకే, 3 నెలల వరకు దీపం పెట్టకూడదు. ఓకే అమ్మా, దాన్ని స్కిప్ చేసేయండి, ఆ రిచువల్ ని స్కిప్ చేసేసేయండి.
మళ్ళీ ఇంకా కొన్ని వస్తాయి కదా, అది చేసుకుందరు కానండి కనకదుర్గ గారు. ఓకేనా? సో ఏదైతే ఉంటాయో ఎనర్జీస్ షిఫ్ట్ అయ్యేవి ఉన్నప్పుడు క్లాసెస్ నేను చెప్తాను. దెన్ అప్పుడు యాక్చువల్ గా అయితే రేపటి నుంచి ఒక క్లాస్ అనుకున్నాను, కొంచెం ఒక 3 days కి పోస్ట్పోన్ చేసుకున్నాను అనమాట. జాయిన్ అవ్వాలనుకుంటే ఆ 11 days క్లాసెస్ లో జాయిన్ అవ్వండి. ఆఫ్టర్నూన్ అనమాట. అండ్ దానికి మాత్రం రికార్డ్స్ ఉంటాయండి. జాయిన్ అయిన వాళ్ళందరికీ రికార్డ్స్ ఉంటాయి. ఎందుకంటే అది ముందుగానే నోట్ చేసి పెట్టి ఉంచుతాం అనమాట. ఫిక్స్డ్ గా డ్రైవ్ లో కానీ ఎందులో అయినా సరే దాని క్లాసెస్ సంబంధించి స్పేస్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది. ఇక నుంచి మీరు అందరూ ఎవరండి? ఇక నుంచి మీరు అందరూ ఎవరు? సీనియర్ టీమ్. సీనియర్ టీమ్ హెల్పింగ్ బ్యాచ్. మీరందరూ ఇక నుంచి సీనియర్ టీమ్ హెల్పింగ్ బ్యాచ్. అండ్ వెరీ ఫస్ట్ బ్యాచ్ లో ఉన్న వాళ్ళు ఎవరు అని అంటే యాక్చువల్ గా వెరీ ఫస్ట్ బ్యాచ్ లో ఉన్న వాళ్ళు మాధవి గారు. మాధవి గారు ఈజ్ ద వెరీ ఫస్ట్ బ్యాచ్. దే ఆర్ లైక్ నేను ఎప్పుడు క్లాసెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఉన్నారు. వాళ్ళకు ఒక బ్యాచ్ ఉంది యాక్చువల్ గా. ఓకే, ఆ బ్యాచ్ లో మాత్రం వెయ్యను. అమ్మో, వాళ్ళందరూ అసలు చాలా జాంజిగిరి దోస్తులు అనమాట. వేరే వాళ్ళు కొత్త వాళ్ళకి ఇప్పటికి యాక్సెప్ట్ కూడా చేయరు వాళ్ళు. అంత అలాగా మంచి ఫ్రెండ్షిప్ అనమాట వాళ్ళది. సో సీనియర్ మోస్ట్ వచ్చేసి మీ దాంట్లో మాధవి గారు. ఓకే, సో ఇప్పుడు మీరు నెక్స్ట్ టైం కి నేను మళ్ళీ ఇలా క్రియేట్ చేసే టైం కి మీలో ఎంత మంది సీనియర్ మోస్ట్ లోకి వెళ్తారో చూద్దాం. అండ్ సత్యనారాయణ గారు వచ్చి టీమ్ లో లేరు కానీ ఆయన కూడా చాలా సీనియర్ స్టూడెంట్ అనమాట నాకు. సో అట్లాగా. ఓకే, శ్వేత గారు ఈజ్ ఆల్సో ఓకే. మహాలక్ష్మి గారు లాస్ట్ ఇయర్ అంతా నాతో ట్రావెల్ చేశారు. ఇప్పుడు ఎలాగో మళ్ళీ మనకు ఉగాది వచ్చేసింది కదా, దట్స్ వై ఈ ఇయర్ అని చెప్తున్నాను. ఇంకా 2025 అంతా కూడా మహాలక్ష్మి గారు నాతో ట్రావెల్ చేశారు. శ్వేత గారు కూడా హాఫ్ ఆఫ్ ద మంత్ అంటే 6 months వరకు ట్రావెల్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి జయభారతి గారండి. షీఈ్ ఆల్సో మై ఓల్డ్ స్టూడెంట్. అండ్ తన స్పెషాలిటీ ఏంటంటే పీడిఎఫ్ అద్భుతంగా చేస్తారనమాట. అది నేను నా క్యాండిల్ హీలింగ్ క్లాస్ లో చూశాను. రియల్లీ ఇంప్రెస్డ్ అనమాట ఆ క్యాండిల్ హీలింగ్ చేసిన పద్ధతి. అంటే నేను ఏ క్లాస్ లో ఏమైతే మేము నేర్పించామో దాన్ని ఆధారం చేసుకుని ఆమె రెడీ చేశారు. దట్స్ ఇంప్రెస్డ్. అంటే మనం ఒకటి చెప్తే దాన్ని ఇంకా బ్యూటిఫుల్ గా ఎలా చేయొచ్చు అనేది నేర్చుకోవాలి అని అంటే గనక మీ సీనియర్స్ దగ్గర నుంచి మీరు అందరూ నేర్చుకోవచ్చు అనమాట. ఇంకా మీకు ఆ ఛాన్స్ ఉంది. సో ఎవ్రీవన్ బీ రెడీ. నేను కొత్త గ్రూప్ ని రెడీ చేస్తాను. దెన్ అప్పుడు అక్కడి నుంచి ఒక కొత్త జర్నీని స్టార్ట్ చేసుకుందరు కానీ. ఓకేనా? టేక్ కేర్ ఎవ్రీవన్. ఓకే మ్యామ్, నేను కూడా 2 years నుండి. విజయశ్రీ గారా? ఎక్కడా? మరి నాకు కనిపించకపోతే నేను పలకలేగనండి. విజయశ్రీ గారు, విజయలక్ష్మి గారు కనబడుతున్నారు. విజయశ్రీ గారు ఓకే అండి. ఓకే ఓకే, కనిపించట్లేదు కదా, అందుకే నేను చెప్పలేదు అనమాట. ఓకే, సో మరి మీరందరూ సీనియర్ స్టూడెంట్స్, కొత్త వాళ్ళందరికీ హెల్ప్ చేయండి. లైక్ ఇప్పుడు నా దగ్గర నాకు విజయలక్ష్మి గారు, సుజాత గారు ఇట్లాంటి తక్కువ టచ్ ఉంటారనమాట. ఎప్పుడన్నా లక్ష్మీరెడ్డి గారు ఇలా ఉన్నారు కదా, వాళ్ళందరికీ కూడా మీరు హెల్ప్ చేయండి. సో నేను ఒకవేళ ఏదైనా రిచువల్ చెప్పాను అనుకోండి, వాళ్ళకి అర్థం కాలేదనుకోండి, మీరు దాన్ని చక్కగా వాళ్ళకి విమర్చి చక్కగా చెప్పండి, వాళ్ళు అర్థం చేసుకుంటారు అనమాట. ఓకేనా? సో అదండి ఈ రోజు సంగతి. ఈ రోజు మీరు ఎనర్జీ మొదలు పెట్టేశారు. బిఫోర్ నేను మొదలు పెట్టించాలి లూనార్ ఎక్లిప్స్ ముందని కావాలని వాంటెడ్లీ ఈ రోజు క్లాస్ పెట్టాను అనమాట. మీరు అందరూ స్టార్ట్ చేశారు. రేపు మాత్రం ఎవరికి కుదురుతుందో వాళ్ళందరూ కూడా లక్ష్మీదేవిని ఆవాహనం చేసుకోండి. చక్కగా మంచిగా మెడిటేషన్ లాగా చేసుకోండి, చాంటింగ్ చేసుకోండి. సో ఫ్లో అనేది ఇక నుంచి పెరగాలి. ఫియర్ వద్దండి. మనీకి సంబంధించి అసలు ఫియర్ వద్దంటే వద్దు. ఎందుకనంటే నేను ఫ్యూచర్ లో చెప్పబోయే కొన్ని క్లాసెస్ తీసుకోబోయేవన్నీ కూడా అంటే ఇప్పుడు చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు, చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతాయి అనమాట మీకు. నాట్ ఓన్లీ లా ఆఫ్ అట్రాక్షన్. లా ఆఫ్ అట్రాక్షన్ ఒక్కటే చెప్పనండి నేను, ఎందుకంటే మనది వేదభూమి. సో ఇక్కడ వీటికి సంబంధించి చాలా రిచువల్స్ ఉంటాయి మనకి. రిచువల్ బేస్డ్ ఎక్కువ చెప్తాను. ఎందుకు రిచువల్ బేస్డ్ ఎందుకు చెప్తానంటే అండి, రిచువల్ బేస్డ్ ఎప్పుడైతే చేస్తామో, ఇప్పుడు చూసారా ఒక క్యాండిల్ వెలిగించాలి, ఒక బే లీఫ్ కాల్చాలి, ఇదంతా ఏమవుతుందంటే మీలో మీకు తెలియకుండా నేను ఒకటి చేస్తున్నాను అంటే మీకు తెలియకుండా మీ బ్రెయిన్ చేసేస్తుంది. అది బర్న్ చేయాలి, బర్న్ అయిపోతుంటది. సో యూ విల్ థింక్ సంథింగ్ అనమాట. అలా రిచువల్ బేస్డ్ ఏవైతే ఉంటాయో అలాంటి వాటి గురించి కూడా, అండ్ కొన్ని మెయిన్ స్విచ్ వర్డ్స్ అన్ని కూడా మీకు ఆ గ్రూప్ లో పెట్టడం మొదలవుతుంది. సో ఈ రోజు స్విచ్ వర్డ్ ఏం తీసుకుంటారంటే దురంత దేవ్. దురంత్ దేవ్, దురంత్ దేవ్. ఓకే, రాసుకోండి అందరూ కూడా. దురంత్ దేవ్, ఈ స్విచ్ వర్డ్ మీరు దేనికైనా వాడుకోవచ్చండి. దిస్ ఈజ్ యాక్చువల్లీ వేదిక్ స్విచ్ వర్డ్ అంటారు దీని. స్విచ్ వర్డ్ లో కూడా చాలా రకాలు ఉంటాయండి. అందులో వేదిక్ స్విచ్ వర్డ్ దురంత్ దేవ్. మీలో అందరూ కూడా, మీకు అందరికి టాస్క్ ఏంటంటే టాస్క్ లో పాల్గొనడం మొదలు పెట్టండి. ఇప్పుడు లైఫ్ చాలా ఛాలెంజ్డ్ గా ఉంటది. అదేమంటారు, రిస్క్ లేని రస్క్ రాదన్నట్టు బాగుంటుంది అనమాట. టాస్క్ ఉన్నది అనుకోండి చక్కగా మీరు చేస్తూ ఉంటారు. ఓకే, దురంత్ దేవ్ దేనో ఒక దానికి వాడండి. మీరు అది రిలేషన్ కోసం వాడతారా, హెల్త్ కోసం వాడతారా, మనీ మైండ్ చేంజ్ కోసం, ఎస్ అండి దురంత్ దేవ్, ఎస్ అండి. మైండ్ చేంజ్ కోసం వాడతారా,
పాజిటివ్ వైబ్ లోకి షిఫ్ట్ అవడం కోసం వాడతారా, దేనికోసం వాడతారో ఫస్ట్ ఒక చిన్నదాని మీద ప్రయోగం చేయండి. చేసి మీ గ్రూప్ లో పెట్టండి. దురంత దేవ్ దేనికి వాడారు, అది ఎలా పనిచేస్తుంది. ఓకేనా? సో చూద్దాం అసలు మీకు స్విచ్ బోర్డ్ ఎంత బాగా మీ అందరికి కనెక్ట్ అవుతుందో చెక్ చేద్దాం ఈ రోజు. ఓకేనండి? సో ట్రస్ట్ తో చెయ్యండి. ఎందుకనంటే ఇట్స్ లైక్ ఏ దత్తాత్రేయుడికి సంబంధించింది అనమాట. అది ఈ రోజు ఏం వారం? గురువారం. అందుకని మీకు ఆ స్విచ్ బోర్డ్ ఇవ్వడం జరిగింది. అండ్ మీరు ఏం చేస్తారంటే ఎల్లో కలర్ బొట్టు పెట్టుకోవడం అలవాటు ఉన్న వాళ్ళందరూ కూడా ఎల్లో కలర్ పసుపు ఉంటది కదా, కొంచెం నీటిలో కలిపేసి మన స్టిక్కర్ పైన, అంటే మనం బొట్టు పెట్టుకునే దాని పైన ఇట్లా ఒక గీతలా గీసుకోండి. దట్స్ ఇట్. ఇట్ విల్ గివ్ యూ మీకు ఎనర్జీ అనమాట. సూపర్ బాబు ఎనర్జీ ఇస్తుంది అనమాట. తెలియకుండానే ఎల్లో అనేది అంత ఇది ఉంటుంది అనమాట. ఓకే అనుకోవచ్చు, అనుకోవచ్చండి. అండ్ గవర్నమెంట్ జాబ్ అయితే మాత్రం డైలీ మీ పాపకి చెప్పండి. పాప గవర్నమెంట్ జాబ్ కోసం అంటే పెద్దవిడే. సో అప్పుడు డైలీ ఏం చేస్తారంటే ఒక రాగి చెంబులోకి నీళ్ళు తీసుకోమనండి తల్లి. రాగి చెంబులోకి నీళ్ళు తీసుకొని కొంచెం పసుపు కుంకుమ అక్షంతలో ఒక ఫ్లవర్ వేసి సూర్యుడికి ఆర్గ్యం ఇవ్వమనండి. బిఫోర్ ఆయన ఎప్పుడైతే ఉదయిస్తాడో మనకు తెలిసిపోద్ది కదా, లేలేత కిరణాలు వస్తాయి కదమ్మా. అప్పుడు ఆ రాగి చెంబులో ఉన్నటువంటి పసుపు నీళ్లు, అదే పసుపు కుంకుమ అక్షతలు ఒక ఫ్లవర్, ఓకే, ఇవన్నీ కూడా సూర్యుడికి ఆర్గ్యం ఇవ్వండి. బికాస్ గవర్నమెంట్ జాబ్ కావాలంటే ఆయన హెల్ప్ ఉండాలన్నమాట. ఆయన మనకి మంచి స్థితిలో ఉంటేనే మనకి గవర్నమెంట్ జాబ్ తొందరగా వస్తుంది. సో అలా దాన్ని బట్టి కూడా మీరు ఎప్పుడైతే సూర్యుని ఎక్కువ ప్రేస్ చేస్తారో, ఓకే, వీలైతే సిట్రిన్ బ్రాస్లెట్ వేసుకోమని చెప్పండి. తను రైట్ సైడ్ కి వేసుకోవాలి. ఓకే, జాబ్ అంటే మనకి ఏమంటారు డబ్బులు కాబట్టి లెఫ్ట్ సైడ్ కి పైరెట్ బ్రాస్లెట్ వేసుకోవాలి. సో ఇవి కొంచెం మెయింటైన్ చేయమని చెప్పండి తను. ఓకేనా? సో దట్స్ ద థింగ్ అండి. ఏం చెప్పాను? రాగి చెంబులోకి పసుపు కుంకుమ అక్షంతలు పువ్వు వేసి ఆర్గ్యం ఇవ్వండి. దేవుడికి సమర్పించండి, సూర్యుడికి. అక్కడ ఏదైనా మొక్కున్న ఏమన్నా కూడా ఆయన చేతులు అలా మన చేతిలోంచి అలాగ సూర్యుడికి ఓం సూర్యాయ నమః, ఓం సూర్యాయ నమః, లేదా ఓం గిరినే సూర్యాయ నమః, ఏదైనా సరే, ఏదైనా కావచ్చు. దీని గవర్నమెంట్ జాబ్ ఒకటే కాదండి, ఎవరికైనా హెల్త్ బాగోకపోతే కూడా, ఓకే, ఆరోగ్యం భాస్కరాదిత్యం అన్నారు. సో వాళ్ళు కూడా సూర్యుడికి నీళ్లు ఆర్గ్యం ఇవ్వడం అలవాటు చేసుకోండి మీరు. ఓకేనమ్మా? హెల్త్ బాగోపోయినా గవర్నమెంట్ సంబంధించి ఏది కావాలన్నా రైట్ సైడ్ కి ఏమో సిట్రన్ బ్రాస్లెట్ వేసుకోండి, లెఫ్ట్ సైడ్ కి ఏమో రా పైలట్ వస్తుంది, గోల్డెన్ పైలట్ గాని ఏదో ఒకటి. ప్రైవేట్ జాబ్ కి వెళ్తుంది, వెళ్ళనివ్వండి, జాబ్ కి వెళ్ళనివ్వండి. బట్ యు ఆర్ ట్రైయింగ్ ఫర్ గవర్నమెంట్ జాబ్ కదా. సో గవర్నమెంట్ జాబ్ కావాలంటే సన్ ఎనర్జీ కావాలి మనకి ఎప్పుడు కూడా. దట్స్ మస్ట్ అండ్ షుడ్ అండి. అలా అని ఇప్పుడున్న జాబ్ ని బాగా పొగడమని చెప్పండి ఆవిడకి. ఏది ఉందో దాన్ని పొగడాలి, ఇంకోటి ఏదైనా కావాలి అని అంటే. ఓకేనా? దట్స్ ద థింగ్ అండి. సో ఇవి చెయ్యండి. చెక్ చేసి దాని ఐఎమ్ రెడీ. మా పాప ఓకే 6:30కి జాబ్ కి వెళ్తుంది మ్యామ్. మనకి సూర్యుడు 6 ఆ టైంకి వచ్చేస్తాడు, ప్రైవేట్ జాబ్ కి వెళ్తుంది. వచ్చేస్తారు కదండి, పొద్దుటే ఇచ్చేసేయమనండి. జస్ట్ లేలేత కిరణం పడగానే ఆల్రెడీ తను ఫ్రెష్ అయి ఉంటారు జాబ్ కి వెళ్తున్నారంటే. సో ఆ వాటర్ ఒకటి ఎంతసేపు అండి? 2 నిమిషాలు, ఎక్కువసేపు కూడా కాదు. దండం పెట్టుకోవడం, వాటర్ ఇవ్వడం, మళ్ళీ దండం పెట్టుకోవడం, మన పని మనం చేసుకోవడం. దట్స్ ఇట్ అంతే. ఓకేనా? సో ప్రెగ్నెన్సీ కోసం అంటే, నేను ప్రెగ్నెన్సీ కోసం అంటే కనుక కొంచెం పర్సనల్ గా తెలుసుకోవాలండి. బికాస్ యూ కెన్ అండర్స్టాండ్ నేను ఎందుకు పర్సనల్ గా తెలుసుకోవాలనుకుంటున్నాను అనేది. ఎవ్రీథింగ్ ఈజ్ మ్యాటర్. ప్రెగ్నెన్సీ అనేటప్పటికి నాట్ ఓన్లీ ఫీమేల్ అండి, మీ వాళ్ళ హెల్త్, వాళ్ళ ప్రాసెస్ ఏంటి ఏంటంటే ఇప్పటి వరకు ఎక్కడ డాక్టర్ వెళ్ళొచ్చారా, ఏమన్నారు, మీ హెల్త్ ఎలా ఉంది, పీసీఓడియా, పీసీఓఎస్, పీరియడ్స్ రెగ్యులరా, ఎవ్రీథింగ్ హెల్త్ గురించి తెలుసుకోవాలన్నమాట. మీరు ఒకసారి నాకు విఘ్నేశ్వరాయకి మెసేజ్ పెట్టి ఉంచండి. లేదంటే ప్రెగ్నెన్సీకి సంబంధించినటువంటి ఎనర్జీ సర్కిల్ అయినా తీసుకోండి అమ్మా. సో అది కూడా మీకు అద్భుతంగా పనిచేస్తుంది. ఎలా చేయాలి, ఏంటి, వాట్ ఈస్ వాట్ అనేది నేను మీకు చెప్తాను. ఓకేనా? ప్రెగ్నెన్సీది మాత్రం కొంచెం నేను తెలుసుకున్నాక కానీ చెప్పను. ఓకేనా తల్లి? బికాస్ ఇట్స్ నాట్ ఏ జోక్ అనమాట. ప్రెగ్నెన్సీ అనేది మన ఎవ్రీ బాడీ మీద అది డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఖచ్చితంగా మీకు అయితే నేను హెల్ప్ చేస్తానండి. ఓకే, థ్యాంక్ యూ సుజాత గారు. మీరు పొగిడారని కాదు కానీ సుజాత గారు మీ గురించి అయితే ఒకటి చెప్తాను. నేను ఫస్ట్ క్లాస్ నుంచి చూస్తున్నాను. మేనిఫెస్ట్ ఎనీథింగ్ మీకు ఖచ్చితంగా వస్తాడు. అంటే మీరు నన్ను పొగిడారని నేను చెప్పట్లేదు. యాక్చువల్ గా నేను మీకు చెప్పాలి సుజాత గారు, మేనిఫెస్ట్ అంటే మీది, మీ ఎనర్జీ ఎలా ఉందంటే బేబీ ఎనర్జీలో ఉంది. బేబీ ఎనర్జీ అంటే ఏంటంటే మీకు చిన్నపిల్లలకి ఏం చెప్తే అది ఎలా వింటారో ఆ మైండ్ సెట్ లో ఉందండి ప్రస్తుతం ఎనర్జీ. అంటే చూస్తే అర్థమవుతుంటుంది.
అందరికీ చెప్పను, అందులో అడగండి నాది ఎలా ఉంది నాది ఎలా ఉందని. చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు మీ అందరికీ చెప్తాను. అమ్మా ఓకే, ఇట్స్ లైక్ బేబీ ఎనర్జీ అన్నమాట. తల్లి మీరు ఏది ఉన్నా కూడా మేనిఫెస్ట్ చేయండి నమ్మకంగా. ఇంకా అసలు అంతే, మీ చేతిలో తీసుకొచ్చి అమ్మవారు పెట్టింది అనుకొని ఫీల్ అవ్వండి. ఇట్ విల్ మేనిఫెస్ట్. వెరీ సూన్ మీరు ఒక గుడ్ న్యూస్ చెప్తారు. ఓకేనమ్మా? 60. ఓ స్వీట్ 16 మీరు? పర్వాలేదు అయితే. 60 కాదు మీరు, స్వీట్ 16. ఓకే. హెల్త్ కి చాంటింగ్ మ్యామ్. హెల్త్ కి దురంత దేవ్ చేసి చూడండి. ఓకేనా సుబ్బలక్ష్మి గారు? దురంత దేవ్ చేసి చూడండి. తర్వాత హెల్త్ కి సంబంధించి కూడా నేను ఎప్పుడైనా మీరు నాకు క్లాసెస్ జాయిన్ అయినప్పుడు నేను నెక్స్ట్ నుంచి ఏ 11 డేస్ క్లాసెస్ పెట్టినా కూడా స్టూడెంట్స్ అందరికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్టూడెంట్ కి, ఎక్కువ మంది ఉంటే కనుక ఇద్దరిద్దరు స్టూడెంట్స్ కి అసలు మొత్తం మీ హిస్టరీ తెలుసుకోవాలనుకుంటున్నాను ఇక్కడ నుండి నేను. తెలుసుకుని దాన్ని బట్టి మీ రిచువల్స్ కూడా మార్చేదలుచుకున్నాను అనమాట. బికాస్ ఎందుకంటే అందరికి అన్ని రిచువల్స్ పనికిరావు. ఓకే, ఒకరికి మనీ ఉంటుంది, ఒక హెల్త్ ఉంటుంది, ఒక ప్రెగ్నెన్సీ ఉంటుంది. ఇప్పుడు ఏం ప్రెగ్నెన్సీ గురించి చేశాను అనుకో సూట్ అవ్వదు కదా, అట్లాగనమాట. సో అందుకని డిఫరెంట్ గా మాది ఓకే, అలా డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి ఇక్కడ నుంచి ప్రతి క్లాసెస్ లో వెరీ సూన్ మనం కొన్ని కొత్త వాటిని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాం అనమాట. బట్ ప్రస్తుతానికైతే ఈ గ్రూప్ ని మెయింటైన్ చేద్దామండి అందరం కూడా. సీనియర్స్ అందరూ కూడా హెల్ప్ టు జూనియర్స్. ఓకే, టేక్ కేర్ ఎవరీవన్ అమ్మా. హెల్త్ కి చెప్తాను తల్లి, ఖచ్చితంగా చెప్తాను సుబ్బలక్ష్మి గారు. నాకు ఒక్కసారి మీరు మళ్ళీ నా క్లాస్ పెట్టినప్పుడు ఈసారి మాట్లాడడం కూడా చేద్దాము. బికాజ్ ఎందుకంటే వెరీ ఫస్ట్ ఆల్రెడీ నేను హాఫ్ అన్ అవర్ అనుకున్నాను, చూసారు అక్కడ గంట పావు అయిపోయింది. సో అందుకని మధ్యాహ్నం పూట కదా, ఇంకొంచెం వర్క్స్ కూడా ఉంటాయి కాబట్టి దెన్ నేను చెప్తానమ్మా. అందాకైతే దురంత దేవ్ చాంటింగ్ చేయండి తల్లి. ఓకేనా? టేక్ కేర్.